ఈశ్వరుడు. దేవకీదేవి అష్టమ గర్భాన్ని ధరించినప్పుడు కంసునిలో గర్వం క్షీణించింది అన్నారు. ప్రతి వాళ్ళలో గర్వం ఉంటుంది, నన్ను మించిన వాళ్ళు లేడు అని. కానీ అష్టమ గర్భంలో నారాయణుడు ఎప్పుడైతే ఉన్నాడో అతని గర్వం నెమ్మదిగా తగ్గిపోయిందిట. అంతేకాదు దేవతల్లో ఆపదలన్నీ తొలగిపోయేను ఒకనొక ఆనందభావం కలిగినది. వసుదేవునికి ఆ అష్టమ గర్భంతో ఉన్న దేవకీదేవిని చూడగానే అక్షిపర్వం కనులకు పండువుగా ఉన్నది. అదే సమయంలో బృందావనంలో ఆనందం వెలువరిసిందిట. ఇంకా స్వామి అక్కడి దాకా వెళ్ళలేదు. అష్టమ గర్భంలో ఉన్నాడో లేదో అక్కడ అలాంటివి కనబడుతున్నాయి అంటే స్వామి ప్రభావం తాను వెళ్ళబోయే బృందావనానికి ముందే చేరుకున్నది అని ఒక అద్భుతమైన భావన చూపిస్తున్నారు. బృందావని గోప గోగణి సంతతి సమృద్ధిం వహతి దర్శనీయే నందవ్రజే సుఫల పూర్ణ సస్యావళిం తన్వతి స్వాదుపానీయే. బృందావనంలో గోపకులు గోగణములు ఆనందంతో సమృద్ధిగా ఉన్నాయి. ఆ నందవ్రజం సస్యాలతోనూ చక్కని ఫలాలతోనూ పైగా అక్కడ ప్రవహించే అన్ని రకాల జలవనరులు స్వాదుపానీయే మధురంగా ప్రవహిస్తున్నాయి. కతిపయ కాలే ప్రాప్త, నెలలు కొన్నాళ్ళకి నిండిన తర్వాత శ్రావణ బహుళాష్టమి జయంతి సా. శ్రావణ బహుళాష్టమి వచ్చినది, అది జయంతి. జయంతి అని చెప్పడంలో కృష్ణుని యొక్క జయంతి అని చెప్పడం ఒక భావం. అది జయశీల లక్షణం కలిగినది శ్రావణ బహుళాష్టమి. దేవఖ్యాం సుగుణాఢ్యాం సత్యాం సమ్యక్ ప్రపూర్ణ గర్భిణ్యాం తస్మిన్ నిశీథ సమయే వసుదేవ పత్ని భ్రాతుర్భటై పరివృతా బహుజాగరూకై. ఆ నిశీథ సమయంలో వసుదేవ పత్ని కృష్ణ పరమాత్మని ప్రసవించినది అని చెప్పబోతున్నారు. ఎక్కడంటే కారాగారంలో. ఆ కారాగారంలో భ్రాతుర్భటై పరివృత బహుజాగరూకై, పూర్తి మెలకువతో తన అన్నగారి భటులు అక్కడ కాపలా కాస్తూ ఉండగా కారాగృహే నారాయణం సుతం అసూత జగత్ ప్రపూత. జగత్తుని పవిత్రం చేయగలిగిన పవిత్ర చరిత్రాలైనటువంటి దేవకీదేవి నారాయణ్ణి సుతునుగా పొందినది. ఇక్కడ ఒక చక్కని మాట అన్నారు. కారాగృహే నిజతపఫలపుంజమూర్తిం. కన్నది ఎవరిని అంటే తన అనేక జన్మల పుణ్యములు రాశీభూతమైన ఒక మూర్తిని కన్నది అన్నారు. అంటే కృష్ణ పరమాత్మని బిడ్డగా కనడం అంటే ఆ తల్లికి ఎన్ని జన్మల పుణ్యం ఉండాలో. అందుకే నిజ తపఫలపుంజమూర్తిం. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఉద్భవించాడో అదొక ఆనంద గీతం అవుతుంది. కృష్ణుని యొక్క జననం ఆనందకరమైన గీతంగా ఎందరో వాగ్గేయకారులు ఆలాపన చేశారు. అందరూ అన్నమాచార్యుల వారు కూడా సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచి దేవకి నందనుగని అంటారు ఒక కీర్తనలో. సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయే నడురేయి కలిగే శ్రీకృష్ణుడు అని మరొక కీర్తనలో చెప్తాడు. అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన సిరులతో నుదయించే శ్రీకృష్ణుడిదివో అని మరో కీర్తనలో చేశారు. ఇప్పటికి కూడా కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళాష్టమి ఒక ఉత్సవమే. ఆ ఉత్సవాన్ని ఒక గీతంగా ఇక్కడ చూపిస్తున్నారు. జగదీశ్వరో నారాయణో జనయామాస జగదీశ్వర నారాయణ. ఆ పుట్టినవాడు ప్రాకృతుడైన మానవుడు కాదు, జగదీశ్వరుడైన నారాయణుడు. ఎటువంటి నారాయణుడు అంటే నిగమాళి భావిత రులీలాంగకైర్లలాస. నిగమాళి భావిత, వేదముల చేత భావింపబడిన అంటే వేద తాత్పర్య స్వరూపం. వేదం ఎవరి గురించి చెప్పడానికి వచ్చిందంటే పరమాత్మ తత్వాన్ని చెప్పడానికి ఉద్భవించింది వేదం. అందుకే వేదములన్నీ ఎవరిని భావిస్తున్నాయో ఆ పరతత్వము నృలీలాంగకై, నృలీల అంగకై అంటే మానవుని వలె రమ్యమైన అవయవములతో లలాస చక్కగా ప్రకాశిస్తూ ఉద్భవించాడు. ఆ ఉద్భవించిన మూర్తి ఎలా ఉన్నాడు అంటే బాలుగానే కనబడుతున్నాడు కానీ బాలుల్లా లేట. తమద్భుతం బాలక మంబుజేక్షణం అని సుఖయుగంధుడు భాగవతంలో చెప్పిన భావాన్ని తీసుకుంటూ స్ఫురచక్రలాంఛిత సుజన హృదయ వాంఛిత వరలీలా విగ్రహ పరమభక్తానుగ్రహ. స్ఫురచక్రలాంఛిత, ఒక్క మాటలోనే ప్రకాశిస్తున్న చక్రలాంఛనము కలిగిన వాడంటే సుదర్శనాది ఆయుధాలతో ప్రకాశిస్తున్నాడు. సుజన హృదయ వాంఛిత, చాలా గొప్ప మాట చెప్పారు. కృష్ణుని అందరూ కోరుకుంటారా అంటే కోరుకుంటారండి. అంటే కోరుకోని వారు చాలా మంది కనిపిస్తున్నారు. అసలు కృష్ణ స్పృహ లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. అంటే అందుకే గొప్ప మాట అన్నారు, సుజన హృదయ వాంఛిత. ఎవరు సుజనులో వారి హృదయాలు కృష్ణుని కోరుకుంటాయి. అంటే కృష్ణుని కోరుకోలేదు అంటే వాడు సుజనులు గారు, దుర్జనులనే అర్థం. అందుకే సుజన హృదయ వాంఛిత అంటే పుణ్యముల వల్ల సంస్కారము కలిగిన హృదయానికి మాత్రమే కృష్ణుడు కావాలనే కోరిక కలుగుతుంది. అలాగే యోగిజనులు
తపోమూర్తులు, మౌనులు హృదయంలో వాంఛించేటువంటి ఏ పరబ్రహ్మం ఉన్నదో బ్రహ్మేష్టం శరణముపగమ్య అని, అటువంటి బ్రహ్మము వరలీలా విగ్రహ. ఎందుకంటే నిగమాలి భావితమైన పరతత్వం నామరూపాదులకు అతీతం. అలాంటిది నామరూపాలకు వచ్చింది అంటేనే వరలీలా విగ్రహ. అవతార లక్షణమే లీల. అది ఎలాంటి లీల? వరలీల, శ్రేష్టమైన ఒక లీలా విగ్రహాన్ని ధరించి వచ్చాడు. పరమ భక్తానుగ్రహ. మామూలు మాటల్లా కనబడుతున్న కృష్ణావతార తత్వం ఇందులో చూపిస్తున్నారు. ముందుగా నిగమాళి భావితమైన తత్వము, వరలీలా విగ్రహము, జగదీశ్వరుడైన నారాయణుడు తన నారాయణత్వాన్ని చూపిస్తూ శంఖచక్ర గదాపద్మములతోనే ఆవిర్భవించాడు. బాలుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు శంఖచక్ర గదాపద్మాలు ధరిస్తే ఎలా ఉంటుందో ఆ రూపమైనది. అలా ధరించాడు. ఎందువల్ల అలా వచ్చారంటే పరమభక్తానుగ్రహ. ఇది గొప్ప విషయం. ఆయన కంసాది దానవుల్ని సంహరించడానికి వచ్చాడా? కాదు, పరమభక్తులను అనుగ్రహించడానికి వచ్చాడు. ఒక గోపికలను అనుగ్రహించడానికి వచ్చాడు, ఉద్ధవుడిని అనుగ్రహించడానికి వచ్చాడు, అదేవిధంగా అక్రూరాది భక్తులను అనుగ్రహించడానికి వచ్చాడు, కుచేలాది జ్ఞానయోగుల్ని అనుగ్రహించడానికి వచ్చాడు, భక్తుల కోసం వచ్చాడు. అందుకే కృష్ణావతారం పరిసమాప్తైన తర్వాత కూడా భక్తులు ఆయన్ని గానం చేస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ ఆ లీలామాధుర్యాల్లో ఓలలాడుతూ తరించిపోయారు కదా. కానీ కృష్ణావతారం దేనికయ్యా అంటే పరమభక్త అనుగ్రహ. పరమభక్తుల్ని అనుగ్రహించడానికే వచ్చాడు. పరమభక్తుల్ని, చాలా గొప్ప విశేషం. ఎందుకంటే కృష్ణ భక్తి కలగడం సామాన్యం కాదు. కృష్ణ భక్తి కలిగిందా పరమభక్తి కలిగినట్లే. ఎందుకంటే తత్వగంభీరమైన కృష్ణునిపై భక్తి కలగాలి అంటే అది పరిపూర్ణం కావాలి. ఆ పరిపూర్ణమైన భక్తి ఎవరికి ఉందో వారిని అనుగ్రహించడానికి స్వామి అవతరించాడు. ఎప్పుడైతే స్వామి ఆ విధంగా అద్భుత బాలక రూపంతో ఉద్భవించాడో ఇక్కడి నుంచి వరుసగా దేవతలు చేస్తున్న కృష్ణ స్తుతి కనిపిస్తుంది. ఈ స్తుతి వ్యాజంతో భగవత్కీర్తన జరుగుతుంది. భగవత్కీర్తన శ్రవణ మాత్రం చేతనే పాపహరణం చేసి అనుభూతినిస్తుంది. అదే సకీర్త్యమాన ఆవిర్భవతి అనుభావయిత్య భక్త అని అంటాడు నారదుడు భక్తి సూత్రాల్లో. దీని అర్థం ఏంటంటే సంకీర్తన మాత్రం చేతనే భగవంతుడు ఆవిర్భవిస్తాడు, అనుభవాన్ని ఇస్తాడు అని. అందుకే కలవు కేశవ కీర్తనాతని చెప్పడానికి అది ప్రధానమైన అంశం. అందుకే మహానుభావులైన అన్నమయ్య, త్యాగయ్య మొదలైన వారు ఈ సంకీర్తన మార్గంలోనే భగవంతుణ్ణి తాము అనుభూతిలోకి తెచ్చుకుని గానం ద్వారా మనకు అనుభూతినిచ్చారు. అదే పద్ధతిలో ఈ మహానుభావుడు కూడా దేవతలు ఈ విధంగా కృష్ణుని స్తుతిస్తున్నారు అంటూ వరుసగా ఇక్కడ కీర్తనలు అందించారు. ఇవన్నీ కృష్ణ జనన గాథలో వరుసగా వచ్చే స్తుతి రూప కీర్తనలే. ఈ కీర్తనల వ్యాజంతో ఆ కృష్ణ తత్వ ప్రతిపాదన జరుగుతున్నది ఇందులో. అది ఇందులోని విశేషం. పైగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాగం, ఆ రాగంలో ఉన్నటువంటి స్వరాలు అవన్నీ కూడా కీర్తనలు చూపించారు. అవి సంగీత రూపంగా చెప్పగలిగేవారు వారు చెప్తారు. ఇప్పుడు మన సాహిత్య రూపంగా ఇందులో ఉన్న కృష్ణ కథను మాత్రమే తెలుసుకుంటున్నాం. బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నాడు హంసధ్వని రాగంలో. దేవదేవ విష్ణు త్రిగుణాతి చరిష్ణు దేవదేవ విష్ణు. ఉద్భవించిన వాడు సామాన్యుడు కాడు, దేవతలకు కూడా దేవుడైనటువంటి నారాయణుడు. ఆయన త్రిగుణాతి చరిష్ణు, త్రిగుణాలకి అతీతుడే చరించేటువంటి తత్వము. సేవక వర్ధిష్ణు శ్రీవత్సాలంకరిష్ణు దేవదేవ విష్ణు. అంత అరుదైనటువంటి శబ్దాలతో, రమ్యమైన అంత్యప్రాసలతో చదవడంలోనే సంగీతం ధ్వనించేలాగా రచించిన నారాయణదాస్ గారికి మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ, సేవక వర్ధిష్ణు, తన భక్తులను వృద్ధి చెందేటట్టు చేసేవాడు, శ్రీవత్సాద అలంకారములతో ప్రకాశిస్తున్నాడు. అంటే ఎలా కనబడుతున్నాడు కృష్ణుడు అలాగే వర్ణించాడు. కానీ శ్రీవత్సలాంఛనంతో ఉన్నాడు అని భాగవతం చెప్తున్నది. అలా ఉన్నాడు ఆ పిల్లవాడు. ఒకవైపు శ్రీవత్సలాంఛనం, మరొకవైపు మనమాల, చక్రచక్ర గదాపద్మములు, కిరీటము, ఇవన్నీ ఉన్న పిల్లవాడు. తమద్భుతం బాలక మంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్స లక్ష్మం గళసోభికౌస్తువం పీతాంబరం సాంద్రపయోద సౌభగం అని వ్యాసుడు వారు భాగవతంలో వర్ణించిన శ్లోకాన్ని తలుచుకుంటే శ్రీవత్స లక్ష్మం అన్నాడు. ఆ మాటే శ్రీవత్స అలంకారిష్ణు కేవల నిర్మలానంద కీర్తనీయ గోవింద. నువ్వు కేవల స్వరూపుడు. కేవల అనేది బ్రహ్మమునకు సంబంధించిన పదం. ఆ బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది కైవల్యం. కేవలుడు నువ్వు, నిర్మలమైన ఆనందం నీ యొక్క స్వరూపము అని. కృష్ణ స్మరణతో ఆనందం లభిస్తుంది, అజ్ఞానం తొలగుతుంది. కీర్తనీయ గోవింద, ఇది కీర్తనలో చెప్తున్నాడు కనుక ఎవరిని కీర్తించాలంటే నిన్నే కీర్తించాలి. కీర్తించడానికి తగిన వాడవైనవు గోవింద. స్థావర జంగమ రూప, ఆ లీలారూపాన్ని వర్ణిస్తూనే అని అసలు స్వరూపాన్ని చూపిస్తున్నారు. నువ్వు విరాట్ పురుషుడవు, స్థావర జంగమాత్మగిన జగత్తు నీ స్వరూపమే. అంతేకాదు ఈ జగత్తుని ప్రకాశింపజేస్తున్న వాడువు నువ్వు. ప్రకాశింపజేయుట అంటే తెలియజేయుట, చైతన్యము కలిగించుట అని అర్థం. స్తౌమిత్వాన్ జగద్దీప స్థావర జంగమ రూప
ఆదిమధ్యాంతరహిత నిత్య అప్రమేయ సద్విహిత. సత్పురుషులు చేత తెలియబడేవాడవు నువ్వు, ఆదిమధ్యాంతరహితుడువు, వేద విద్యా స్వరూప. ప్రధానంగా నువ్వు వేద విద్యా స్వరూపుడువు. అంటే వేద విద్య అంతకు ఆకృద్ధరిస్తే అదే నారాయణుడు. వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవి అని విష్ణు సహస్రనామం చెప్తున్నది. వేదేశ్చ సర్వైరహమేవ వేద్యా వేదాంతకృత్ వేద విదేవతాహమని ఆయనే భగవద్గీతలో చెప్పుకున్నాడు. అందుకే వేద విద్యా స్వరూప విధ్వస్త అఖిల పాప. ఇక్కడ చెప్పడంలో వేద విద్యా స్వరూపుడిని చెప్పడంలో కృష్ణ పరమాత్మ తన అవతారమంతా ఆ వేద విద్యను ప్రతిష్ఠ చేశాడు. అంటే వేద ప్రతిపాదితమైన ధర్మాన్ని ప్రతిష్ఠించడానికై వచ్చిన అవతారం. ఆ ధర్మం ఏం చేస్తోంది? అఖిల పాపాలని పోగొడుతుంది. తన నామస్మరణ చేతనే సర్వపాపములు పోగొట్టేటువంటి దివ్యావతారం కనుక విధ్వస్త అఖిల పాప నేదం విశ్వం సత్యం నిఖిలం తవ లీలాకృత్యం. ఈ మాట మళ్ళీ ఉపనిషత్తత్వ ప్రతిపాదన చేస్తున్నాడు. నా ఇదం విశ్వం సత్యం, ఈ విశ్వము సత్యము కాదు అంటే జగన్ మిథ్య అనే మాటను చూపిస్తున్నారు ఇక్కడ. సత్యం కాదు అంటే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా భాషిస్తూ ఉంటుంది. దీనికి ఇదమిత్తమని స్వరూపం లేదు. పైగా పరిణామ పేశలం, నిరంతరం మార్పు చెందుతూ ఉంటే ఇదమిత్తమని స్వరూపం ఎలా చెప్తాం? పైగా ఇవాళ ఆనందంగా కల్పించింది అదే వస్తువు రేపు విరక్తిగా కూడా కనిపిస్తోంది. ఒకడికి ఆనందంగా కనిపిస్తుంది, ఇంకోటి దుఃఖంగా కనబడుతున్నదే. ఇలా సాపేక్షంగా ఉండే ప్రపంచాన్ని సత్యం అనడం ఒక అజ్ఞానం. కానీ ఇది సత్యంలా కనబడుతోంది. ఎందుకు అంటే దీనికి ఆధారమైన నువ్వు సత్యం కనుక నీ యందు భాషిస్తున్న జగత్తు సత్యమేమో అని భ్రాంతి కలుగుతున్నది. అయితే భ్రాంతి రూపేణ జగత్తు కలుగుతుందన్నా అలా కలిగింపజేసేటట్టు ఆభాసగా నువ్వు దాన్ని ప్రకాశింపజేస్తున్నావు కనుక అది నీ లీలాకృత్యమయ్యా అన్నాడు. లీలాకృత్యం. ఒక ఇంద్రజాలికుడు ఐంద్రజాలం ఎలాంటిదో అలాంటి లీలాకృత్యం. నేదం విశ్వం సత్యం నిఖిలం తవ లీలాకృత్యం. ఇది చాలా లోతైనటువంటి మాట. జగదింద్రజాల రచనా పటీయసే మహసే నమోస్తు అంటారు ఆదిశంకరుడు. జగత్తుకు ఇంద్రజాలం. ఇంద్రజాలం అంటే సత్యమా? సత్యం కాదని అనగలమా? అవును ఒప్పుకోగలమా? అలాంటి జగదింద్రజాలం ఎవడి వల్ల ఉన్నదో ఇంద్రజాలికుడు ఆయన, అది తెలుసుకోవాల్సింది. కానీ జగత్తును చూస్తూ సత్యస్వరూపుడైన భగవంతుడు అవగాహన కలిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది జగన్మిథ్య అంటే ఏమిటో. అంతవరకు అంగీకరించడం కష్టం. సత్యస్వరూపుడైన భగవాను అనుభవానికి రావాలి. అయితే అనుభవానికి వచ్చే వరకు తత్వాన్ని మననం చేసుకుంటూ జగత్తుని లీలాకృత్యమని ఎప్పుడు అనుకోవాలి. జగత్తు ఏమిటయ్యా అంటే ఈశ్వర లీల. ఎప్పుడైతే ఈశ్వర లీల అని తెలిసిందో సుఖాలకు పొంగిపోవడం, దుఃఖాలకు కుంగిపోవడం, భ్రమలు భయాలు లేకుండా ఉండడం అలవాటు అవుతుంది. అది ఈశ్వర లీలాకృత్యం జగత్తని తెలిసినప్పుడు లీల ప్రధానమా, లీల ఎవడిదో ఆయన ప్రధానమా? ఆయన ప్రధానం. ఆయన ప్రధానమైనప్పుడు అది తెలిసిన వాడికి జగత్తు లీలగా కనబడుతుంది. అంటే ఒక ఆటగా కనబడుతుంది. ఆటగా కనబడితే ఆనందంగానే ఉంటుంది కదా. అది గ్రహించవలసినది. కనుక జగత్ ఆయన యొక్క ఆట. మోదసే త్వమిత్తం అద్వైత మూల మోక్షదాయక దయాలవాల. నువ్వు ఈ విధంగా జగల్లీలా కృత్యాల్ని నడుపుతూ ఆనందిస్తూ ఉంటా. ఆనందముని యొక్క స్వరూపం, అద్వైతానికి మూలమైనటువంటి స్వరూపుడువు నువ్వు, మోక్షదాయకుడువు నువ్వు, దయాలవాల. ఎందుకంటే కృష్ణతత్వం భాగవతం అద్వైతం ప్రధానంగా కలిగినటువంటిది. అద్వైత సిద్ధి కృష్ణానుగ్రహం వల్ల లభిస్తుంది. అది భగవద్గీతలో ఆయనే ప్రతిపాదన చేశాడు కదా జగద్గురువుగా. అందుకే అది ఇవ్వడానికే వచ్చావయ్యా నువ్వు. ఆ అద్వైత జ్ఞానాన్ని అనుగ్రహించడానికి వచ్చావు, దయాలవాల. అయితే ఆయన ఎలా ఇస్తున్నాడు అంటే మన అర్హులమని ఇస్తున్నాడా? ఆయనకి దయ ఉందని ఇస్తున్నాడు అంతే. దయాలవాల. త్వమితి అహమితి స తదిదమితి భ్రమోపహత వయం పరం తేజోమూర్తి రయం. చక్కటి మాట చెప్తున్నాడు ఇక్కడ. నువ్వని నేనని అదని ఇదని భిన్న భిన్నముగా చూడడం మాకు అవిద్య వల్ల అలవాటైపోయింది అన్నాడు. అవిద్య వల్ల వీడు నావాడు, వీడు పైవాడు, ఇది అది అంటూ ఉన్నాం. ఇది అది అని సాపేక్ష శబ్దములు. అక్కడి నుంచి చూస్తే అది, అక్కడికి వెళ్ళి చూస్తే ఇదే. అంతే. ఇక్కడ అది ఇదా అదా, అది కేవలం సాపేక్షమే, భ్రమోపహత. అయితే ఇది అది నువ్వు నేను అని భిన్న భిన్నములుగా కనబడుతున్నాయి. వీటన్నిటిలో ఏకముగా ఉన్న పరంతేజోమూర్తువు నువ్వు. అది తెలిస్తే ఈ భిన్నత్వం పోతోంది కదా. ఇదే భాగవతం అడుగడుగునా చెప్తోంది, గమనించుకోవాలి. కథా ప్రధానం కాదు, అందులో బోధ ప్రధానంగా కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? ప్రహ్లాదుడు చెప్పాడండి చిన్నపిల్లవాడు. మీరునేమనుమతి భ్రమణముల భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లము చేర్చి. ఉల్లము విష్ణువునందు చేర్చు. ఈ జగత్తుని ఎలా చూడాలి? వీరునేమనుమతి భ్రమణముతో చూడకుండా భిన్న దృష్టి విడిచిపెట్టి వాటన్నిటిని ఏకముగా చైతన్య రూపముగా నడిపిస్తున్న లీలాస్వరూపుడైన పరమాత్మ దృష్టి పెట్టాలి. అప్పుడు ఈ భేదములు తొలగిపోతాయి.
మేము ఈ భేదములతో ఉన్న భ్రమల చేత దెబ్బతిన్న వాళ్ళం. భ్రమోపహతాహ వయం. భ్రమ చేత దెబ్బతిన్నాం. ఆ భ్రమ చేతే నువ్వు నేను ఇది అదేని భావములు ఏర్పడి, రాగము ద్వేషము మొదలైన ఏర్పడి జీవితమంతా భ్రమతో గడుపుతూ బ్రహ్మమవై నిన్ను తెలుసుకోలేకపోతున్నాం. త్వమిత్యహమితి స తదిదమితి భ్రమోపహత వయం పరం తేజోమూర్తి అయం. ఈ కనబడుతున్న స్వరూపం ఉందే, అది ఈ నేను నువ్వు అని చెప్తున్న వాటన్నిట్లోనూ అతీతముగా వ్యాపించిపోయిన ఏకతత్వమే మా ఎదురుగా కనబడుతున్న ఈ పిల్లవాడి రూపంలో భాషిస్తూ ఉన్నది. క్రమాత్తవతరసి జగద్రక్షణ తత్వం కపటనాటక సూత్రధారస్త్వం నమో నారాయణాయ జగన్నాథాయ వాసుదేవాయ. ఒక మంత్రగర్భితంగానే రచించారండి ఈ కీర్తన్ని. క్రమముగా నువ్వు అవతరిస్తావు. క్రమము అంటే ఒక పద్ధతిగా అవతరిస్తుంటావు. పైగా క్రమణం నీకు అలవాటు. త్రివిక్రముడు కదా, ముల్లోకాలను ఆక్రమించిన వాడి ఒక పద్ధతిగా నీ అడుగులు పడుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే నువ్వు అవతరిస్తూ ఉంటావు. నువ్వు జగద్రక్షణ తత్వం, అవతరించిన నీ స్వరూపము జగద్రక్షణ తత్వం, జగత్తును రక్షించే తత్వమే నువ్వు. అంటే స్థితికారకుడు కదా, అందుకే జగద్రక్షణ తత్వమే అవతరిస్తున్నది. పైగా రూపం లేను నువ్వు రూపం ఉన్నట్టు కనబడ్డం ఏంటయ్యా? నామం లేని నువ్వు నామం ఉన్నట్టు కనబడ్డం ఏంటి? పరిమితి లేని నువ్వు ఒక పరిమిత రూపంతో గోచరించడం ఏమిటి? ఇదంతా చూస్తుంటే కపట నాటక సూత్రధారస్థం. కపట నాటకమే. జగత్తంతా మాయా రచన. మాయకే మరొక పేరు కపటం. కపటం అంటే ఉందో లేదో నిర్ణయించలేనిది, ఇదేని నిర్దేశించలేనిది. ఆ కపట నాటకం అంటే మాయా నాటకం అని జగత్తే అని అర్థం. ఇక్కడ ఆ జగత్తుకి సూత్రధారివు నువ్వు అంటూ అష్టాక్షరీ మంత్ర గర్భితంగా చేస్తూ ఇంకా ద్వాదశాక్షరీ మంత్రంలో ఉన్న వాసుదేవ మంత్రాన్ని కలిపి జగన్నాథ నామాన్ని కలిపి ఒక మహామంత్రాన్ని ఇచ్చారు ఇక్కడ. నమో నారాయణాయ జగన్నాథాయ వాసుదేవాయ. ఈ 3 నామాలు నారాయణాయ, జగన్నాథాయ, వాసుదేవాయ పెట్టి మంత్రస్వరూపమైన నమస్కారాన్ని అక్కడ కలిపి ఒక అద్భుతమైన మంత్రాన్ని బ్రహ్మదేవుడు చెప్పినట్లు చెప్పారు. నమో నారాయణాయ జగన్నాథాయ వాసుదేవాయ అని కీర్తనని చెప్పి, బ్రహ్మదేవుడు చేసిన కీర్తన అండి. అది హంసధ్వనిలోనే ఉంటే ఔచిత్యంగా ఉంటుంది. తర్వాత ఒక అద్భుతమైన శ్లోకం బ్రహ్మదేవుడు చేస్తూ ఉన్నదే, ఏకోపిత్వం సమస్తం ప్రభవసి భవితుం స్థూల సూక్ష్మ క్రమేణ త్రైగుణ్యం విశ్వమేతత్వయి భవతి తరాం కోణవచ్చక్రమధ్యే కర్తా భోక్తా త్వమేవ ప్రకృతిరియమసత్తావకీరేంద్రజాలస్త్వజ్ఞానాన్నాస్తి కించిన్ నిరవధి పరమానంద నిర్ద్వంద్వమూర్తే. ఒక పటిష్టమైనటువంటి శ్లోకాలు మనకు కనబడుతున్నాయి. మహాకావ్యాల్లో ఉండే సంస్కృత శ్లోకాలన్నీ ఈ హరికథలు చూపిస్తున్నారు. అందుకే ఇది కావ్యస్థాయి కలిగిన హరికథ. ఏకోపిత్వం, నువ్వు నిజానికి ఒక్కడివే అయినప్పటికీ సమస్తముగా నువ్వే కలిగి గోచరిస్తున్నావు జగద్రూపముగా. అది స్థూల సూక్ష్మ రూపములతో, అంటే స్థూలంగా కనబడే జగత్తు, దానిలో సూక్ష్మమైనటువంటి భూతములు మొదలైనవన్నీ కూడా నీ స్వరూపములే. త్రైగుణ్యం విశ్వమేతత్వయి భవతి తరాం. త్రిగుణాత్మకమైన విశ్వము నీయందు ప్రకాశిస్తున్నది. ఎలాగంటే చక్రమధ్యంలో కోణములు వలె అన్నారు. ఒక వృత్తంలో కోణములు ఉన్నట్లుగా అది వృత్తం అంటే సంపూర్ణతత్వం. అందులో అనేక రకాల కోణాలు ఉన్నట్లుగా కోణవచ్చక్రమధ్యే, అదేవిధంగా చక్రంలో వివిధములైన భాగములు ఉన్నట్లుగా ఈ జగత్తుని యందు భాషిస్తున్నది. కర్తా భోక్తా త్వమేవ ప్రకృతిరియమసత్తావకీనేంద్రజాలస్త్వజ్ఞానాన్నాస్తి కించిత్. కర్తా భోక్తా కూడా నువ్వే అన్నారు ఇక్కడ. నిజానికి ఆయన కర్తా కాడు, భోక్తా కాడు. కానీ జగత్తును అనుభవిస్తున్నాను ప్రతివాడు అనుకుంటున్నాడు కదా, సుఖమో దుఃఖమో ఏదో అనుభవిస్తున్నాను అంటున్నాడు. దేనివల్ల అనుభవించగలుగుతున్నాడు అంటే ఇంద్రియాలు ఉండడం వల్ల లేదా మనస్సు ఉండడం వల్ల అనుకుంటాం. కాదు, ఇంద్రియాలకి మనస్సుకి చైతన్యం అనేది ఒకటి ఉండడం వల్ల కదా అనుభవిస్తున్నాం. కనుక చైతన్యం ఉండడం వల్ల అనుభవిస్తున్నాం కనుక ఆ చైతన్య రూపమైన భోక్త ఇంద్రియాలతో కలిపి చూసినప్పుడు జీవుడు అనిపించుకుంటున్నాడు. కలిపి చూసినప్పుడు మనస్సుతో అంతఃకరణతో కలిపిన ఈశ్వర చైతన్యం పేరు జీవుడు. అంతఃకరణానికి అతీతంగా చూస్తే ఈశ్వరుడే. కానీ అంతఃకరణంతో కలిపి చూసినప్పుడు కర్త భోక్త అని చెప్పబడుతున్న చైతన్యం నువ్వే కదా. ఈ ప్రకృతి అంతా కూడా నీ యొక్క ఇంద్రజాల స్వరూపమే. ఎంతకంటే గొప్ప జ్ఞానం మరొకట్లేదు. అంటే ఇది తెలుసుకుంటే చాలు. జగత్తుని ఇంద్రజాలం అని తెలుసుకుంటూ ఇంద్రజాలికుడిని మర్చిపోకుండా ఉంటే చివరికి ఇంద్రజాలికుడే మిగులుతాడు, ఇంద్రజాలం పోతుంది. ఇది గ్రహించవలసినది. త్వజ్ఞానాన్నాస్తి కించిత్ నిరవధి పరమానంద నిర్ద్వంద్వమూర్తే. ఇది మామూలుగా రాసిన పదాలు కాదండి. అనుభవంతో, అనుభూతితో, గాఢమైన జ్ఞానంతో రాశారు. నిరవధి పరమానందం అంటే సృష్టిలో మనం ఏది ఆనందం అనుకుంటున్నామో వాటన్నిటికీ అవధులు ఉన్నాయి, అంటే హద్దులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. హద్దులేని ఆనందం ఒక్కటే, అది పరమానందం, సచ్చిదానంద తత్వం. దానికి రెండవది మరొకటి లేదు. అది అందుకే నిర్ద్వంద్వ మూర్తే, ద్వంద్వాతీత స్థితిలో ఉన్నది.
తర్వాత లోకంలో అనేక మంది తర్కాలు చేస్తూ కాలక్షేపం చేసేస్తున్నారయ్యా. ఎందుకంటే శాస్త్రంలో ఋషులు మొదలైన వారందరూ దర్శించి అనుభవించి ఈయన్ని ఆశ్రయించండి, ఈయన గుణలీలా తత్వ మాధుర్యాలను ఆస్వాదించండి, తరించిపోతారని చెప్తున్నప్పటికీ కూడా నిన్ను శంకిస్తూ ఈ జగత్తే ఎలా కలిగింది, జగత్తుకి కారణం ఎవరు, లేనిపోని తర్కాలతో తాము పెద్ద పండితులమని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ సంసారమనే ఒక మహాపిశాచంతో చుట్టబడి దెబ్బతినేస్తున్నారు. ఇలాంటి చర్చలని పక్కన పెట్టిన మహాత్ములు ఉంటారు, వాళ్ళ దగ్గర గొప్ప లక్షణం ఉంటుంది, అదేంటంటే సువిశ్వాసం. అది కలగడం మహా కష్టం అండి. పెద్ద పాండిత్యాలైనా రావచ్చు కానీ విశ్వాసం రావడం మహా కష్టం. మరి లోకంలో అందరూ భగవద్ విశ్వాసులు ఉన్నారు అండి అంటే వాళ్ళు నమ్మచ్చా నమ్మకూడదా, ఉన్నాడా లేడా టైపే ఎక్కువ ఉంటారండి. ఉన్నాడనే ప్రగాఢమైన విశ్వాసం కోటికొకడికైనా ఉంటుందో లేదో, అది ఉన్నవాడు మహాత్ముడు. అటువంటి వాడు పరమాత్మను తప్పకుండా పొందగలడు. ఆ దృఢమైన విశ్వాసానికి మరొక పేరే శ్రద్ధ. ఈ శ్రద్ధ అనేక జన్మల పుణ్య విశేషం ఉంటే భగవాన్ యందు శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ కలిగిన వాడు ఇంకా చెక్కు చెదరడు, నిశ్చలమైనటువంటి స్థితిలో భగవంతుడి యందు ఉంటాడు, ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే వాడికి జగద్దృష్టి ఇంకా లేదు. జగన్నాథుడి యందు శ్రద్ధ కలిగిన వాడికి ఇంకా జగద్భ్రాంతులు అతన్ని ఏమీ చెయ్యలేవు. అలా కాకుండా పండితులు అనుకుంటూ తర్కాన్ని ఉపయోగిస్తూ జీవించే వాళ్ళు కర్తాస్తి కిం వా జగత ఇతి కృత్రిమ. నిన్న మనం ఒకటి చెప్పుకున్నాం, శేషపద్యాల్లో సంస్కృత రచన. ఇవి మొత్తం హరికథల్లో అనేక చోట్ల ఈ హరికథామృతంలో చూపిస్తారు. అవన్నీ ఒక దగ్గరికి తెస్తే పూర్తి తత్వగర్భితమైన స్తోత్రములే అందులో కనబడతాయి. పైగా వాటన్నిటికీ మకుటంగా ఒకటి హే జగన్నాథ సంస్కృత హృద్విబోధ అని అందించారు. అసలు ఆ సంస్కృత హృద్విబోధ అనే సంబోధనే చాలా విశేషమండి ఇక్కడ. అంటే ఇందులో చూపిస్తున్న నారాయణదాస్ గారు చూపిస్తున్న భాగవత భక్తి జ్ఞాన వైరాగ్యుత భక్తి. అంటే జ్ఞానంతో కూడినది, ప్రపంచం పట్ల వైరాగ్యంతో కూడినది అయిన భక్తి అది. అందుకే భక్తికి జ్ఞానానికి వైరుధ్యం ఏమీ లేదు. నాకు జ్ఞానం లేదు కానీ భక్తి ఉందని అనుకుంటే అదొక అజ్ఞానం. జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి పూర్ణ భక్తి, అది భాగవత భక్తి. పైగా చెప్తున్నవాడు బ్రహ్మదేవుడు, అందుకే గొప్పగా చెప్తున్నాడు. కర్తాస్తి కిం వా జగత ఇతి కృత్రిమ శాస్త్రార్థ చింతనై సంఖ్యమాన పండితం మన్యేషు వంచితేషు చతుర సంస్కృతి గణికయా సత్స్వపీహ. కర్తాస్తి కిం వా, ఈ జగత్తి కర్త ఎవడున్నాడు అని ఆలోచిస్తూ జగత్తుకి ప్రకృతి ప్రధానమా, అణువులు ప్రధానమా అంటే వైశేషిక దర్శనం, సాంఖ్య దర్శనం ఇత్యా దర్శనాలని చెప్తున్నారు. వీళ్ళు పనికిమాన తర్కాలతో కృత్రిమ శాస్త్రార్థ చింతనలు, కృత్రిమ శాస్త్రం గొప్ప పదం వాడాడు. అంటే కృత్రిమ శాస్త్రాలు కొన్ని ఉంటాయట. అంటే నాస్తికులు కూడా ఒక పుస్తకం రాసి నెంబర్ 1 నెంబర్ 2 అని ఎక్సర్సైజులు, తర్వాత అధ్యాయాలు విభాగం చేస్తే అది కూడా శాస్త్రంలా కనబడుతుంది. అజ్ఞానం కూడా పద్ధతిగా బోధిస్తే అది కూడా శాస్త్రంలా కనబడుతుందండి. అందుకే నాస్తిక మతాలకి, అవైదిక మతాలకి, అసత్య మతాలకు కూడాను శాస్త్రములు, గ్రంథములు ఉన్నాయి. అవి పట్టుకుని ప్రపంచాన్ని మాయ చేస్తున్న లక్షణాలు మనం చూస్తూనే ఉన్నాం. వాటిని కృత్రిమ శాస్త్రములు అంటారు. శాస్త్ర ఆభాసములు అంటే ఆభాస శాస్త్రములని మరొక పేరు. మరి కృత్రిమము కాని శాస్త్రం ఏది అంటే నిష్కపట శాస్త్రం ఏది అంటే వేదము మాత్రమే. అది తెలుసుకోవాలి. వేద విరుద్ధములన్నీ కూడా కృత్రిమ శాస్త్రములే. ఈ కృత్రిమ శాస్త్రాల్లో ఈ తర్కాలు చేస్తుంటారు. వాళ్ళని సామాన్యులని మహాపండితులు. అదే సంఖ్యమాన పండితం మన్యేషు, వాళ్ళ పండితులు అనాలా అనకూడదు. ఎందుకంటే కృత్రిమ శాస్త్రాలు పట్టుకున్నారు కనుక పండితులు అనరాదు. కనుక గొప్ప తెలివితేటలు ఉన్నాయి కదా కనుక పండితులు అనాలి. కనుక మంచి మాట అన్నాం, పండితం మన్యేషు అంటే పండితుల భ్రాంతి కొలుపుతున్నవారు, వాళ్ళు వంచితేషు ఒక విధంగా వాళ్ళు మోసగింపబడ్డవారే అన్నాడు. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోలేక అసత్యాన్ని సత్యమని భ్రాంతి పడ్డారంటే మోసగింపబడ్డవారే వారు. వారు అతి నైపుణ్యం కలిగిన సంసారం అనేటువంటి ఒక వంచకరాలతో సాంగత్యం పొందుతారు. అటువంటి కుతర్కం చేసిన వారు సంసారంతో బలంగా ముడిపడి తతోయాంతి అధమాంగతి అన్నట్టుగా ఇంకా ఇంకా పతనమైపోతారు. అలా కాకుండా వారికి విరుద్ధంగా ఉన్న మహాత్ములు కొందరు ఉంటారు. వారెవరంటే భాగవతాహ, భాగవతులు. ఎంత గొప్ప శబ్దం అండి. భగవంతుడికి చెందింది భాగవతం అంటాం, అలాగే భగవంతుడికి చెందినవాడు భాగవతుడు. నువ్వెవడవయ్యా అంటే భగవంతుడి వాడిని ఎంతమంది చెప్పుకోగలరు? మనల్ని మనం అనేక రకాల ముక్కలు చేసుకుంటాం. ఫలానా వాడికి పిల్లవాడిని, ఫలానా వాడికి తల్లిని, ఫలానా వాడికి తండ్రిని, ఫలానా వాడికి అన్నని, తమ్ముడిని, చెల్లిని, అక్కని ఇన్ని చెప్పుకుంటాం. కానీ భగవంతుడి వాడిని ఒక్క మాట అనే చెప్తామా? భగవంతుడి వాడిని చెప్పుకోగలిగితే రాముని వారము అని రామదాస్ చెప్పినట్లు చెప్పుకుంటాం. భగవంతుడి వాడు అన్నవాడు భాగవతుడు. ఎంత మంచి పదం అండి. భాగవత శబ్దం తెచ్చుకోవడానికి ఎన్ని పుణ్యాలు ఉండాలో. భగవంతుడి వాళ్ళు అంటే నా అనుబంధం భగవంతుడితో మాత్రమే, ఇంకా దేనితో లేదు. అది గొప్ప భావం.
అలాంటి భాగవతాః సువిశ్వాసహత అఖిల సంశయాః. అద్భుతమైన మాట. సువిశ్వాస అంటే మంచి విశ్వాసం, అంటే సత్యాన్ని నమ్మడం సువిశ్వాసం, అది దృఢంగా ఉండడం సువిశ్వాసం. ఇన్ని ఉన్న సువిశ్వాస అనే మాట. భాగవతులు సువిశ్వాసం చేత హత అఖిల సంశయాః, వాళ్ళ అన్ని సంశయాలు ఛేదింపబడతాయి. వాళ్ళకి శ్రద్ధ ఉన్నదే అదే సంశయాల్ని ఛేదిస్తుంది. తర్కము సంశయాల్ని ఛేదించదు, శ్రద్ధయే సంశయాల్ని ఛేదిస్తుంది. అందుకే తర్కం పట్టుకుని వేలాడుతున్నంత కాలం తత్వం తెలియదు. అది ఇక్కడ చూపిస్తున్నారు. భాగవత సువిశ్వాస హత అఖిల సంశయాః. అటువంటి భాగవతోత్తములు, దృఢమైన విశ్వాసము చేత సర్వ సంశయములు పోగొట్టుకున్న భాగవతోత్తములు తావక చరణ కమల భజనామృతాస్వాద పరవశాః. నీ పాదకమలాల్ని భజిస్తూ ఆ పాదకమల ధ్యానము చేత కలిగిన ఆనందమనే అమృతాన్ని ఆస్వాదిస్తూ పరవశించిపోతారు. పరవశం అనే మాట గొప్ప మాట అండి. పరవశ స్థితి కావాలి. పరవశం అంటే ఇంక ప్రపంచాన్ని మైమరచిపోవడమే పారవశ్యం. అంత మైమరచిపోయే మత్తేం దొరికిందయ్యా వాళ్ళకి అంటే నీ పాదకమల ధ్యానం అనే మకరందాన్ని ఆస్వాదిస్తున్నారు. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు అని ప్రహ్లాదుడి మాట ఇక్కడ తెలుసుకోవాలి. ఆ మత్త చిత్తత. తావక చరణ కమల భజనామృతాస్వాద పరవశాః నిత్యరమాశ్లేషణేన సుక్షంతి హంతా. నిత్యరమ అంటే మోక్షలక్ష్మి. ఆ మోక్షలక్ష్మి ఆశ్లేషణం వారికి దొరుకుతుంది. అదే తర్కాలు చేస్తున్నటువంటి కృత్రిమ శాస్త్రాలు చదివిన పండితోన్మునులకి సంస్కృతి గణిక దొరుకుతుందన్నాడు. సంస్కృతి అనబడేటువంటి వారవనిత, సంసారం అనే వారవనిత ఆ పండితోన్మునులు పట్టుకు పీడిస్తుంది. ఇదిగో ఇలాంటి భాగవతులను మోక్షలక్ష్మి ఆలింగనం చేసుకుంటుందయ్యా. ఎటువంటిది? నిత్యరమాశ్లేషేణ సుక్షంతి హంత, వాళ్ళు సుఖిస్తారు అంటూ ఆ శేషభద్యం కొనసాగింపులో అత్యద్భుతమైన సిద్ధాంతాన్ని అందిస్తున్నారు. తవ దయాన్న వినా శ్రద్ధాతి కోపి భవతి నశ్రద్ధయా వినా భక్తి మాస్తు భక్తి మాత్రాంతరేణ ముక్తిరస్తి హే జగన్నాథ సంశ్రిత హృద్విబోధ. అయితే అలాంటి శ్రద్ధ కలిగిన భాగవతులు చాలా గొప్పవారు కదా, అలా అయిపోదాం అని అనిపిస్తే సంతోషమే కానీ అలా భాగవతులు కావడం అంత తేలిక కాదయ్యా అన్నాడు. భగవంతుని అంత దృఢమైన శ్రద్ధ కలగడం అంత తేలిక కాదు. పూజలు పునస్కారాలు మంత్రజపాలు గుళ్ళకెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ అంత శ్రద్ధ ఉన్నవారు అనుకుంటారా? అలా ఉన్నట్లయితే మళ్ళీ తప్పు చేయగలరా అండి? అధర్మాన్ని ఆచరించగలరా? అందుకే దృఢమైనటువంటి ఆ శ్రద్ధ కలగడం అంత తేలిక కాదు. ఆ దృఢమైన శ్రద్ధ ఎవరికి కలుగుతుందంటే తవ దయాం వినా, నీ దయలేని వాడికి శ్రద్ధ కలగదు, శ్రద్ధ లేని వాడికి భక్తి రాదు, భక్తి లేని వాడికి ముక్తి లేదు అన్నారు. ఇది క్రమం. నీ దయ లేకపోతే శ్రద్ధ లేదు, శ్రద్ధ లేకపోతే భక్తి లేదు, భక్తి లేకపోతే ముక్తి లేదు. కనుక కావాల్సింది ఏమిటి? ఆయన దయ. అందుకే మనందరం ఆయన దయ కోసం ప్రార్థించాలి. భక్తులు అనుకుని కాదు, భక్తి కోసం భక్తి కలిగి ఉండి ఆయన దయని అర్థించాలి. తవ దయాం వినా శ్రద్ధదాతి కోపి భవతి నశ్రద్ధయా వినా భక్తి మాంస్తు భక్తి మత్రాంతరేణ ముక్తిరస్తి హే జగన్నాథ సంశ్రిత హృద్విబోధ. బ్రహ్మదేవుడు చేస్తున్న స్తోత్రం అనే మిషతో భగవంతుడంటే ఏంటో చెప్పారు, భాగవతులంటే ఏంటో చెప్పారు. ఆ భాగవత ధర్మం భగవంతుని కరుణ వల్లనే లభిస్తుందని ప్రతిపాదన చేశారు. కారణం త్వంహి జగతః నిర్గుణోపి విలాసవాన్. నువ్వు జగత్తికి కారణము. జన్మాద్యస్య యతః అనేటువంటి బ్రహ్మసూత్ర వాక్యం ఇక్కడ స్మరించబడుతుంది. సర్వ జగత్తుకి కారణమైన బ్రహ్మమువు నువ్వు. నిర్గుణ అపి విలాసవాన్, నువ్వు స్వతసిద్ధంగా నిర్గుణుడమైనప్పటికీ విలాసవాన్ అంటే లీల కలిగిన వాడవై గుణములతో ఉన్నట్టుగా కనబడుతుంటావు. అందుకే నీ చరిత్ర ఆశ్చర్యమయ్యా. భగవంతుడు అంటేనే ఆశ్చర్యం. ఒకవైపు నిర్గుణుడు, ఆయనే సగుణుడుగా కనబడతాడు. సగుణుడుగా కనబడుతున్నప్పుడు గుణాధికారాలేవి అంటట్లేదు. సర్వజగత్తుకి ఆయనే కారణం, కానీ దేనికి ఆయన కారణం కట్ట. ఇదేమిటండి? సర్వజగత్తుకి కారణమైతే సుఖాలకి దుఃఖాలకి నువ్వే కారణం అంటే కానంటాడు. మరి నువ్వు లేకపోతే జగత్తు లేదు కదా అంటే అవునంటాడు. అందుకే అదే ఆశ్చర్యం, అది ఇదమిద్దమని నిర్ణయించలేనటువంటి స్వరూపము. త్వచ్చరిత్రం మహాచిత్రం. భగవంతుడు అంటేనే ఆశ్చర్యతత్వము, అద్భుతం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆశ్చర్యవత్ పశ్చిత కశ్చిదేనమని భగవద్గీతలోను ఉపనిషత్తులోను ఈ మంత్రం కనబడుతుంది. అదే త్వచ్చరిత్రం మహాచిత్రం. చిత్రమైన చరిత్ర గురించి ఎంతని చెప్పగలం? ఒక్కటే చెప్తాం, నారాయణ నమోస్తుతే, అంతే. ఈ విధంగా బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు. ఇప్పుడు త్రయంబకుడు స్తోత్రం చేస్తున్నాడు. ఇందులో రాగాలు కూడా చాలా చక్కగా తీసుకున్నారండి. బ్రహ్మదేవుడికి హంసధ్వని, త్రయంబకుడికి భైరవి. రుద్రుడు గానం కదా, భైరవి రాగం బాగుంటుంది. జయ జయ జగదీశ హరే కృష్ణ, జయ జయ భవనాశ, దయా సముద్ర
భవదీయ మాయామయం జగన్నిగమ పారాయణ. ఈ జగత్తు నీ మాయ చేత కూడినది. మాటి మాటికి మాట ఎందుకు చెప్తున్నా అంటే జగత్తు మాయయే. ఎవరి మాయ? ఆయన మాయ. అదొకటండి చక్కటి మాట. ఆయన మాయ కనుక ఆయన పట్టుకుంటే మాయిపోతుంది, తెలుసుకోవాల్సింది. నిగమ పారాయణ, మంచి మాట ఇది. నిగమ పారాయణ అంటే వేదాలు పారాయణం చేస్తుంటాడని అర్థం కాదు ఇక్కడ. వేదముల యొక్క ఒడ్డు అంటే పారము తెలిసిన వాడువు నువ్వు. అంతేకాదు వేదములకు ఆశ్రయస్థానము నువ్వు, ఇది అర్థం. వేదములను ఆశ్రయించుకున్నాయి. యస్య నిశ్వస్తం వేద. ఊపిరి ఒక శరీరాన్ని ఆశ్రయించినట్లు వేదము పరమాత్మను ఆశ్రయించుకుంది. స్వయం జ్యోతిస్తం పరమ పురుష సకలాధికారణ నారాయణ ఆదిమధ్యాంతరహిత హరే కృష్ణ ప్రాంచితానంద సహిత. అంటే సంపూర్ణమైన ఆనందముతో కూడినవాడు నువ్వు. అనేక జన్మల పుణ్య విశేషం చేత లభించేటువంటి ఆనంద స్వరూపుడు నువ్వు. వేదాపి నశ్నక్నువంతి త్వాం వేత్తు నిర్గుణ బ్రహ్మత్వం. నిర్గుణ బ్రహ్మమే నిన్ను వేదములు కూడా సంపూర్ణంగా తెలుసుకోలేవు. వేదముల ద్వారానే నువ్వు తెలియబడతావు, అందులో సందేహం లేదు. కానీ వేదములు కూడా నిన్ను సంపూర్ణంగా చెప్పలేవు. వేదములు ఏం చేస్తాయంటే నిన్ను చెప్పేటప్పుడు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పుకు వెళ్తాయి, కానీ ఇదని నిర్దేశించలేవు. నామరూపాత్మకమైన జగత్తు చూస్తే ఇదేమో అంటే అది కాదు అది కాదని నిరసిస్తుంది. ఎందుకంటే మాటతో ఏది చెప్పినా అది జగత్తుకి సంబంధించిన అంశమే. జగత్తుకు అతీతమైనది మాటకు అందదు. ఎందుకంటే మాట జగత్తులో భాగం కదా. జగత్తులో భాగమైన మాట జగదతీత తత్వాన్ని ఎలా చెప్తుంది? కనుక వేదం మాటయే కదా. అంటే మాటయే గాని ఆ జగత్తులో చెప్పిన మాటే గాని జగదతీత తత్వం చెప్పడం కోసం పుట్టింది. కానీ నేరుగా వేదం కూడా అందించలేదు. అందుకే వేదానికి కూడా అతీతుడు నువ్వు. వేదా అపి నశక్కునువంతి త్వాం వేత్తుం నిర్గుణ బ్రహ్మత్వం. అంటే కృష్ణ పరమాత్మ సగుణ సాకార సుందర విగ్రహుడు అయినప్పటికీ తన నిర్గుణ బ్రహ్మతత్వాన్ని తాను తన లీలలో ప్రకటిస్తున్నాడు అనే భావం దీని ద్వారా తెలియాలి. శ్రీ దయితాలోల సంతతాశ్రిత పాల త్వమేవ పరతత్వం. కృష్ణుడు పరతత్వ స్వరూపుడు, అంటే సాక్షాత్ పరబ్రహ్మమే. అంతేగాని కృష్ణ భక్తి కలిగి ఉంటే తర్వాత ఎప్పుడో పరతత్వం లభిస్తుంది కాదు, కృష్ణుడే పరతత్వం. అలాంటి పరతత్వ స్వరూపుడు శ్రీ దయితాలోల అంటే మహాలక్ష్మీలోలుడు. ఇక్కడ శ్రీదయిత అనే మాటకి బృందావన సంప్రదాయం ప్రకారంగా రాధాలోలుడు అని అర్థం కూడా. సంతత ఆశ్రిత పాల. నిర్గుణుడవై నువ్వు ఈ రూపాలు ఎందుకు స్వీకరించావంటే ఆశ్రితులను రక్షించడానికై. తర్వాత మళ్ళీ శేషపద్యం మొదలు పెడుతున్నారండి. ఒక్కొక్క దేవత చేసిన స్తోత్రంలో ఒక్కొక్క శేషపద్యం వస్తుంది హే జగన్నాథ అనే సంబోధనతో. ఇది ఒక విశేషమైన అంశాన్ని ప్రతిపాదన చేస్తున్నది. సంవర్జ్యమాన తృష్ణారుజాక్రాంత వయసి గలితేతి మిథ్యా వివేక తస్కరేణాపహృత నిజ విశ్వాస విభవ ఇహ తావక భక్తి హేతి మహహా. మొత్తం 2 పాదాలు కలిపి ఒకే వాక్యం. సంవర్జ్యమాన తృష్ణారుజాక్రాంత. మానవ జీవితం వచ్చిన తర్వాత మొదట బాల్యం, తర్వాత యవ్వనం. అప్పుడు ఇంద్రియాలు బాగా పనిచేస్తూ ఉంటాయి గనక గర్వం బాగా ఉంటూ ఉంటుంది. తన మించిన వాడు లేడంటాడు. అసలు భగవంతుడు అనేవాడు వస్తూ ఉన్నది కూడా స్ఫురించిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళలో క్రమక్రమంగా ఆశలు పెరిగి ఆశలతో ఏవో అనుభవించాలనే తాపత్రయాలు పెరిగి రకరకాల పనులు చేస్తారు. క్రమంగా ఈ తృష్ణల ప్రభావం చేత ముసలితనం తొందరగా వస్తుంది అని చెప్పాడు. చాలా గొప్ప విశేషం అండి ఇక్కడ. ఆశపోత్తనం వల్ల వార్ధక్యం తొందరగా వస్తుంది. అంటే సరైన నియంత్రణ లేకపోవడం వల్ల, నిగ్రహం లేకపోవడం వల్ల, విషయాలను అనుభవించాలి అనేటువంటి తహతహత చేత ఆ తృష్ణ వల్ల క్రమంగా రుజ అంటే రోగాదులు కూడా లభిస్తాయి. ఎందుకంటే నిగ్రహం లేకపోవడం వల్లే రోగాలు వస్తాయని అనేక శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. సంవర్ధ్యమాన తృష్ణ రుజాక్రాంత. పెరుగుతున్న ఆశలు, దానివల్ల వచ్చే రోగాలు, వీటితో కలిసిపోయి ఆక్రమించుకుని వయసి గళితే క్రమంగా వయస్సు పండిపోయి అంటే ముసలితనం వస్తుంది. అప్పటికే వాడి స్థితి ఏమైనా బాగుపడుతుందా అంటే మిథ్యా వివేక తస్కరేణ అపహృత నిజ విశ్వాస విభవ. అంటే మిథ్యా వివేకం చేత, వివేకం లేదా అంటే ఉంది, మిథ్యా వివేకం. అందరూ అజ్ఞానులంటే ఆవిడొప్పుకుంటాడండి. నేను ఆలోచిస్తున్నాను, నాకు తెలివితేటలున్నాను ప్రతివాడు అంటాడు. అంటే ఏదో ఆలోచించక బుద్ధి ఉందిగా, అదే వివేకం అనుకుంటాడు పాపం. కానీ దాని మంచి పేరు పెట్టారు ఇక్కడ, మిథ్యా వివేక అన్నారు ఇక్కడ. ఒకవైపు శరీర లక్షణం తృష్ణ చేత రోగం చేత ఆక్రాంతమైపోయి క్రమక్రమంగా శిథిలమయ్యి వృద్ధాప్యం వస్తుంది. మిథ్యా వివేకం అనే దొంగ ఏం చేశారంటే ఇతరులోని విశ్వాసాన్ని అపహరిస్తాడు. చాలా గొప్ప మాట చెప్పారు. కొందరికి ఏదో పెద్దలు చెప్పారని భగవంతుడి మీద నమ్మకం కలుగుతుంది. కానీ కుతర్కాలు నిజంగా ఉన్నాడంటారా? చెప్పడం చెప్పారు కానీ వ్యాసుడైతే రాశాడు భాగవతంలో. ఎవరో నిజంగా కృష్ణుడు ఉన్నాడంటారా? ఉన్నా ఆయన దేవుడు అంటారా? ఇలాంటివన్నీ పుడుతూ ఉంటారు బుద్ధులు. ఎందుకంటే వీడు మేధావి కదా.
అని మేధావి అనుకుంటాడు కదా, దానికి పేరు మిథ్యా వివేక. పోనీ శరీరం తపస్సుకు వినియోగించాడా, పోనీ మంచి ఆలోచన రావడానికి బుద్ధి సరిగ్గా పనిచేయాలంటే తపస్సు ఉండాలి. తపస్సు ఉంటే బుద్ధికి సరైన ఆలోచన ఉంటుందండి. తపస్సు లేని వాడి బుద్ధికి మిథ్యా వివేకం ఉంటుంది. తపస్సు లేదు జీవితంలో. ఎందుకు? సంవర్ధ్యమాన తృష్ణ రుజాక్రాంత. ఆశపోతుతనం ఇంద్రియాలను సంతోషపరచడం, దాని ఫలితంగా రోగాలు ఆక్రమించి వయసి గళితే శరీరం క్రమంగా జరావస్థకు చేరుకున్నప్పుడు మిథ్యా వివేకం అనే దొంగ నిజ విశ్వాస వైభవాన్ని అపహరించేస్తాడు. అంటే నిజ విశ్వాసం అంటే ఆత్మయందు లేదా పరమాత్మయందు ఉన్న విశ్వాసము మిథ్యా వివేకం వల్ల అపహరింపబడుతుంది. అటువంటి వాడికి పరిష్కారం ఏమిటి అంటే తావక భక్తి హేతి. నీ భక్తి అనే ఖడ్గము ఈ మిథ్యా వివేకాన్ని నరకగలదు. కానీ అలా భక్తి అనేది ఉంటూ ఉన్నప్పటికీ దాన్ని అవలంబించడు. ఎందుకంటే శ్రద్ధ కోల్పోయాడు కదా. ఎప్పుడైతే ఆ భక్తిని అవలంబించలేదో అహహా సముద్ధర్తుమపి అశక్తో భవతి. భక్తి చేత ఉద్ధరింపబడగలరు అని శాస్త్రము చెప్తున్నా, పెద్దలు చెప్తూ ఉన్న భక్తిని అవలంబించడు. ఎందువల్ల? మిథ్యా వివేకం చేత ఆక్రాంతుడైపోయాడు గనక, అతడి నిజ విశ్వాసం దెబ్బతింది గనక భక్తి అనే హేతిని, హేతి అంటే ఖడ్గం, అంటే ఒక విషవృక్షాన్ని ఛేదించడానికి ఖడ్గం ఎలాగో ఈ అవిద్యను ఛేదించడానికి భక్తి అలాంటిది. కానీ భక్తిని వాడు ఉపయోగించుకోలేకపోతున్నాడు మిథ్యా వివేకం వల్ల, విశ్వాసం కోల్పోవడం చేత. అయ్యో, తరింపజేయడానికి చక్కని ఉపాయం ఉన్నా అతను అశక్తో భవతి, అసమర్థుడైపోతున్నాడే. దానివల్ల ఏం జరుగుతుంది? దుఃఖన్ పరిభ్రమన్ దుస్తర భవ విపిని అరిసత్వ విభీషణ ఈషణ కంటకే విభ్రాంతి కష్ట మార్గ ఏవ తాపత్రయాభీల దావపావ కావృతే మర్త్య ఉగ్ర మృత్యుజగరేణ కబళితో నశ్యతి తరాం ప్రకంపమాన్య. ఇది సాధారణ జీవుల పరిస్థితి ఇలాగే ఉంటుందండి. ఎప్పుడు ఏదో తృష్ణ, రోగం, ఎప్పుడు శరీరంలో ఉండి ఈ రెండే, ఏదో కావాలని ఆశ, రోగాలు, ఇలా ఉంటూ క్రమంగా శరీరం క్షీణిస్తుంది. మిథ్యా వివేకాల వల్ల, కుతర్కాల వల్ల విశ్వాసాలు దెబ్బతింటాయి. చక్కని భక్తి మార్గం ఉన్నా అసమర్థుడై దాన్ని అవలంబించడు. దానివల్ల దుఃఖిస్తూ భవ విపినే, సంసారమనే దారికాని అడవిలో తిరుగుతాడు. అందులో అరిసత్వ విభీషణ, అనేక రకాల శత్రువులు భయంకరంగా ఉంటారు, అంటే కామక్రోధాదులు. ఈషణ కంటకే, దారేషణ, ధనేషణ, పుత్రేషణ మొదలైన కంటకాలు ఉంటాయి. అలాంటి కష్టమార్గంతో కూడిన అడవిలో ఒక్కసారి దావాగ్ని రగులుకుంటుంది. అడవిలో ఉన్నాడు, అసలే సంసారం అనే అడవిలో దావాగ్ని రగులుకుంది. అడవి నుంచి బయటపడలేడు, అగ్నితో తప్పించిపోతున్నాడు. ఆ అగ్ని పేరేమిటి? తాపత్రయాభీల దావపావకావృతే. అలా క్రమంగా మర్త్య, మరణిస్తాడు. దేని చేత అంటే ఉగ్ర మృత్యజగరేణ కబళిత, ఉగ్రమైన మృత్యు అనేటువంటి కొండచులు మింగేస్తుంది. ఇదయ్యా ప్రతివాడి జీవితం ఇంతే. అంత చక్కగా చూపించారని ఇక్కడ. కానీ జీవితంలో తృష్ణ చేత, రోగముల చేత క్రమంగా వెళ్ళమారుస్తూ వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు కూడా వివేకం పనిచేయక, విశ్వాసం నిలుపుకోలేక, భక్తి అనేటువంటి చక్కని ఉపాయాన్ని అవలంబించగా దుఃఖంతో సంసారం అనే అడవిలో తిరుగుతూ భయంకరమైన కామక్రోధ శత్రువుల చేత బాధపడుతూ దారేషణ ధనేషణాది కంటకాలతో కూడినటువంటి సంసారం అనే అడవిలో తాపత్రయాలనే దావాగ్ని రగులుకోగా మృత్యువనే కొండచులు మింగేస్తూ ఉండగా నశించిపోతాడు, వణికిపోతూ నశించిపోతాడు. ప్రకంపమాన్య. ఈ విధంగా అవుతున్నాడు సామాన్యుడు భక్తిని అవలంబించకపోవడం వల్ల జరుగుతున్నది ఇది. హే జగన్నాథ సంశ్రిత హృద్విబోధ. ఈ వర్ణించిన ఉద్దేశం ఏంటంటే, జన్మను వ్యర్థం చేసుకునేటువంటి భక్తిహీనులు ఏ విధంగా నశించుతారో చెప్తున్నాడు ఇక్కడ. ఆలోచిస్తే జీవితాలు ఇలాగే కనబడుతుంటే పరిశీలించండి. భౌతిక జీవితం అంటే స్వరూపం ఇదే. ఎంత చెప్పుకున్నా సుఖపడతాం అనేది భ్రాంతి, సుఖపడుతున్నాం అనుకునేది మరొక భ్రాంతి. ఉన్నది మాత్రం ఇదే స్వరూపం. ఒకటే ఉపాయం, తావక భక్తి హేతి. నీ భక్తి అనేటువంటి గొప్ప ఆయుధం. ఆయుధంతో అజ్ఞానాన్ని పటాపంచలు చేయవచ్చు. లేదయ్యా మేము జపాలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం, తపస్సులు చేస్తున్నాం అంటే ఇవేవి నిన్ను అనుభవానికి తెచ్చి ఇవ్వవు. జప హోమ వ్రతై దానై తపసానహి శక్యతే జ్ఞాతుం త్వదీయ మహాత్మ్యం. నీ మహాత్మ్యం తెలియాలంటే జపాలతో, హోమాలతో, వ్రతాలతో, దానాలతో, తపస్సులతో సాధ్యం కాదు. మరి దేనితో సాధ్యం? భక్త్యా ఏవ పరమేశ్వర. భక్తితో మాత్రమే సాధ్యము. మరి జపము భక్తి ఒకటేమో అనుకుంటారేమో, కాదు. జపాలు ఏదో గురువుల దగ్గర తీసుకుని మాలలు తిరగవేస్తాం. కానీ భగవంతుడి మీద దృఢమైన విశ్వాసంతో, ప్రేమతో ఆశ్రయించే భక్తి ఉంది, అది చాలా గొప్పది. భక్తితో జపం చేసుకోవచ్చు. భక్తి లేకుండా కూడా జపాలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు.
అందుకే భక్తి అన్నిటికంటే గొప్పది. భక్తుడు ఒక్కొక్కప్పుడు భగవంతుని తలంచుకుంటూ జపాలు చేయడు, వ్రతాలు చేయడు, హోమాలు చేయడు, కానీ ధరించిపోతాడు. తెలుసుకోండి ఇక్కడ. అదే జపహోమ వ్రత దాన తపస్సులతో కూడా నీ మాహాత్యాన్ని తెలుసుకోలేరు. కేవలం భక్తితో మాత్రమే తెలుసుకోగలరు. మొత్తం ఇక్కడ బ్రహ్మదేవుడు, శివుడు వీరు ఉభయులు చూపించిన మాటల ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటంటే, ఈశ్వర స్పృహ లేకుండా, భక్తి లేకుండా ఎవడు కుతర్కాలకు లోని జీవితాన్ని ఆశపోత్తనంతో గడుపుతాడో వాడు క్రమంగా ఎలా క్షీణించిపోతాడు ఈ సంసారమైన అడవిలో పడి, తాపత్రయాలని దావాగ్నిలో మృత్యువని అజగరం చేత ఎలా చిక్కబడతాడని అద్భుతంగా వర్ణించారు. వివేకవంతులైనటువంటి వారు ఆ భక్తిని ఆయుధంగా తీసుకుని ఈ సంసారాన్ని ఛేదించి నీ మహాత్మ్యాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు. ఇంతవరకు చెప్పిన వాటి సారాంశం ఇది. ఇప్పుడు దిక్పాలకులు స్తోత్రం చేస్తున్నారు. ఇవంతా బాలకృష్ణుడి ముందు వీళ్ళందరూ ఉండి చేస్తున్న స్తోత్రములండి. అంటే పుట్టినవాడు సామాన్యుడు కాడు అని మనకు చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశము. నమో నారాయణాయ నమస్తే వాసుదేవాయ. దిక్పాలకులు చేస్తున్న కీర్తన. ఇది కూడా అష్టాక్షరి మంత్రంతోనూ ద్వాదశాక్షరి మంత్రంలో ఉన్న వాసుదేవ నామంతోనూ గర్భితమై ప్రారంభమవుతున్నది. అందుకే కీర్తనలన్నీ మంత్రములే. నమో నారాయణాయ నమస్తే వాసుదేవాయ సమస్తాధికారణాయ సతతం మహానుభావాయ. మహానుభావుడు అంటే గొప్ప అనుభవం కలిగినటువంటి వాడు. గొప్పతనం నిత్య అనుభవంగా ఎవడుకున్నదో అంటే మహత్వం అనుభవముగా కలిగినటువంటి వాడు మహానుభావాయ. అమలానంద కంద కృష్ణ హరే గోవింద ముకుంద. అమల ఆనంద కంద, గొప్ప మాట అండి ఇక్కడ. కంద అంటే గడ్డ కట్టిన, గడ్డ అని అంటాం. కొంచోట ఈ మూలములకు గడ్డలనడం కూడా మనం చూస్తుంటాం. గడ్డ అంటే గట్టిగా సాంద్రీభూతమైనది. నువ్వు ఎలాంటి వాడవంటే నిర్మలమైన ఆనందము యొక్క గడ్డ కట్టిన తనము నువ్వు. అంటే సాంద్రానందం అంటే పలచదనం లేదు, గట్టితనం, గట్టి ఆనందం అంటే సాలిడ్ అంటాం కదా లోకంలో. అలాంటి ఘనీభూతమైన ఆనందం నువ్వు. ఒకటి కందం అంటే మూలమని అర్థం. అమలమైన ఆనందానికి నువ్వే మూలమయ్యా అని మరొక అర్థం. అంటే కృష్ణుడిని ఆశ్రయిస్తే ఆనందం లభిస్తుంది. ఎందుకు? ఆనందానికి మూలం ఆయన కనుక. కృష్ణ హరే గోవింద ముకుంద. ఇంకా పేరు పెట్టలేదు కానీ వీళ్ళందరూ స్తోత్రం చేసి వస్తున్నారండి. అప్పుడు ఇంకా నామకరణం జరగలేదు కానీ చేస్తున్న దేవతలు కదా. ఎప్పుడో ఉన్నవాడు పుట్టాడు, ఎప్పుడో ఉన్న పేర్లే ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. విమద దైత్య తిమిర పతంగ. విమద దైత్య తిమిర పతంగ. మదించిన దైత్యులనే చీకటికి సూర్యుడు వంటి వాడవు నువ్వు. అంటే అవతార ప్రయోజనం అది. ఆసురీభావములు ఒక దట్టమైన చీకటి రాత్రి వలె వ్యాపించిపోతే అద్భుతమైన సూర్యుని వలె ఆయన ఉదయిస్తాడు. అదే ఆదిత్య స్వరూపుడై. విపుల దయాంతరంగా భవభంగా. విపుల దయ ఆయన అంతరంగం. విస్తారమైన దయయే తన హృదయముగా కలవాడు. సంసారాన్ని నశింపజేసేవాడు భవభంగ. కృష్ణావతార ప్రయోజనం ఉంది. కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే మరి సంసార బంధంలో పడనివ్వడది. అనవరతం శశ్వద్వయసి నో అష్టదిక్పాలక నియోజయసి ధనుజాన్ హంసి మహోపకారి త్వం తనుషే దాసేభ్య పరతత్వం. అనవరతం శశ్వద్వయసి నహ అష్టదిక్పాలకాన్ నియోజయసి. స్వామి నువ్వు మమ్మల్ని శాశ్వతముగా ఒకే వయస్సులో ఉండేటట్టుగా చేసి అష్టదిక్పాలకులుగా నియోగించిన వాడు నువ్వు. ఇది తెలుసుకోవాలి. అందుకే లోకపాలకులైన వాళ్ళకి అహంకారం లేదు. అంటే లోకపాలన చేస్తున్నాం కానీ మా చేతిలోకో ఆయన చేతుల్లో ఆయనే నియమించాడనే భావంతో వాళ్ళు ఉంటారండి. లోకపాలకులు అంటే ఇంద్రాదులు అని అర్థం. ఆ ఇంద్రాదులు ఏమంటున్నారంటే మమ్మల్ని ఎప్పుడు శాశ్వతముగా ఒకే వయస్సులో ఉంచుతావు నువ్వు. ఒకే వయస్సు అంటే దేవతలు ఎప్పుడు త్రిదశలు. త్రిదశలు అంటే 30 ఏళ్ల వయస్సులో ఎలా ఉంటారో అలా ఉంటారట. అందులో ప్రౌఢత్వం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు యవ్వనంలోనే ఉంటారు కనుక శశ్వద్వయసి శాశ్వతమైన వయస్సులో ఉంచుతూ అష్టదిక్పాలకులు నువ్వు నియోగించావు. ఈ అష్టదిక్పాలకులు లోకరక్షణ చేస్తూ ఉంటే ఆ లోకరక్షణకి విఘాతం కలిగించే ధనుజుల్ని నువ్వు సంహరించి మహోపకారం చేస్తావు. దీన్ని బట్టి కృష్ణావతారం ఏం చేసిందయ్యా అంటే దిక్పాలాదుల్ని రక్షించింది, వాళ్ళ ధర్మాన్ని కాపాడింది. వాళ్ళ ధర్మం ఏంటి? లోకరక్షణ. విష్ణువు లోకరక్షణ కోసం దిక్పాల దేవతల్ని కాపాడాడు. ఆ దేవతలకి ధర్మానికి దెబ్బతీసే ధనుజుల్ని శిక్షించాడు. దాని ద్వారా మహోపకారం చేశాడు. ఇది భౌతికంగా కనబడుతున్న అవతార ప్రయోజనం. కానీ నిజానికి త్వం తనుషే దాసేభ్య పరతత్వం. ఇది గొప్ప మాట అండి. నీ దాసులకి పరతత్వాన్ని ఇస్తున్నావయ్యా అన్నాడు. అంటే కృష్ణుడు అవతరించి రాక్షసుల్ని సంహరించాడు, దేవతల్ని కాపాడాడు, తద్వారా లోకంలో ధర్మాన్ని నిలబెట్టాడు. ఇది భౌతిక ప్రయోజనం. కానీ అసలు ప్రయోజనం తన భక్తులకి మోక్షాన్ని ఇస్తున్నాడు. అది కృష్ణావతారం యొక్క ప్రయోజనం. అందుకే త్వం తనుషే దాసేభ్య పరతత్వం. అవతారంలో 3 ప్రయోజనాలు ఎంత అద్భుతంగా చూపిస్తున్నారు. సత్యమనంతం సమధికమహిమభ్రాజితమాశ్రిత భవభయనాశం
నిత్యమఖండం నిరవధి గుణ విస్తారమభీష్టదమనుపమ కీర్తిం సంసిత రక్షాచనమతి కరుణా సంద్రమ వేద్యమఖిల జగదీశం శాశ్వత మూర్తిం సకల జనగురుం స్వామవితుం నహి వయమపి శక్తాః. ప్రతి వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్ను వర్ణించడం మా వాళ్ళకు కూడా కాదయ్యా అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఇంత వర్ణించడం ఎందుకంటే జన్మ సార్థకం చేసుకోవడం కోసం. నదిలో నీరంతా తాగలేకపోయినా దాహం కోసం కొంతైనా తీసుకుంటాం కదా, అదే విధంగా సత్యం అనంతం సమధిక మహిమ భ్రాజితం స్వే మహిమ్ని ప్రతిష్ఠిత. ప్రతిదానికి ఉపనిషత్ వాక్య ప్రమాణం కనబడుతున్నదండి. సత్యం అనంతం అన్నప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషత్ వాక్యం. సత్యం అంటే శాశ్వతమైన ఉనికి గలవాడు, అనంతుడు, సమధిక మహిమ భ్రాజితం, సమధికం అంటే సంపూర్ణమైన అధికమైన మహిమతో ప్రకాశించేవాడు, ఆశ్రిత భవభయనాశం, ఆశ్రయించిన వారికి భవభయాన్ని పోగొడతాడు. అంతేగాని అందరికీ భవభయాన్ని పోగొడతాడా, మోక్షం అందరికీ ఇస్తాడా అంటే ఆశ్రయించిన భక్తులకు ఇస్తున్నాడు. ఎందుకంటే కావాలనుకున్న వాడికి, ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలి కానీ అందరికీ పిలిచి భోజనాలు పెడతారండి ఇక్కడ. నిజానికి భవభయాన్ని పోగొట్టుకోవాలని ఎంతమంది అనుకుంటారు? అలా అనుకుంటే ఆయన్ని ఆశ్రయిస్తారు. అలా ఆశ్రయించిన వారికి భవభయాలు పోగొడుతున్నాడు. నిత్యమఖండం నిరవధి గుణ విస్తారం, నిరవధికమైన హద్దులేని తన అనంత కళ్యాణ గుణములతో విస్తరించిన అవతారం. అభీష్టదం అనుపమ కీర్తిం సంశ్రిత రక్షాచణం, ఆశ్రయించిన వారిని ఎలా రక్షించాలో నైపుణ్యం ఆయనకి తెలుసు. అతి కరుణా సాంద్రం, మొత్తానికి కృష్ణుడు పరిపూర్ణమైన కరుణా సాంద్ర స్వరూపుడు, దయాస్వరూపుడు అండి. సత్యము, జ్ఞానము, మహిమ అవన్నీ ఒక ఎత్తు, దయ అనేది ఒక్కటి ఒక ఎత్తు. ఇన్ని దివ్య గుణములు దయతో కలిసి ఉన్నాయి కనుక మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అవేద్యం, ఇంత చెప్పుకున్నాం కానీ నిజానికి తెలియబడడు, అందినట్టే అనిపిస్తాడు, అందడు. పరిపూర్ణుడు కదా, అపరిపూర్ణులకి ఎలా అందుతాడు? అఖిల జగదీశం శాశ్వత మూర్తి, నీ మూర్తులన్నీ శాశ్వతములే. అంటే కృష్ణమూర్తి, రామమూర్తి అవతారాలు చాలించారు కదా, కాదు, శాశ్వతులే. అందుకే నేటికి ఆరాధించిన వారిని అనుగ్రహిస్తూనే ఉన్నారు, వారి కోసం ఆవిర్భవిస్తున్నారు. శాశ్వతమూర్తిం సకల జన గురుం, కృష్ణుడు అంటేనే కృష్ణం వందే జగద్గురుం. స్వామవితుం నహి వయమపి శక్తా, మేము దిక్పాలకులము, దేవతలం, మానవుల బుద్ధులు కంటే మా బుద్ధులు గొప్పవే కావచ్చు, కానీ మేము కూడా నిన్ను తెలుసుకోలేము. ఇప్పుడు బ్రహ్మర్షులు స్తోత్రం చేస్తున్నారండి. బ్రహ్మర్షులు అంటే వశిష్ఠాది బ్రహ్మర్షులు కృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు. ఏ కృష్ణుణ్ణి? ఇవన్నీ వింటూ ఉంటే మనకు ఆ పరతత్వమే అనిపిస్తుంది, కాదు చెరసాల్లో పుట్టిన పిల్లవాడిని. కరుణావార్నిధే విష్ణో కౌస్తుభాలంకరిష్ణో శరణం త్వాం ప్రపద్యామహే శయనీకృతాహే. చక్కని సంస్కృత పదబంధాలు ఇందులో కనబడతాయండి. శయనీకృతాహే, అహి అంటే సర్పము, శయనీకృత అంటే సర్పాన్ని శయనముగా చేసుకున్నవాడా అని అర్థం. శయనీకృతాహే శరణం త్వాం ప్రపద్యామహే. గురుతర సంసారాకూపార నిస్తార, గురుతర సంసార అకూపార నిస్తార, అతి పెద్దదైన సంసార సముద్రాన్ని దాటించేవాడా, దురిత దవానల దుఃఖార్తి సంహార, దురితమనే దావాగ్నిని, దుఃఖార్తిని సంహరించేవాడా. ఇకపై నువ్వు అటువంటి పరతత్వం ఇకపై భూమి తిరుగుతుందిట, ఇదిగో ఈ శరీరంతో తిరుగుతుందిట. ఎంత ఆశ్చర్యం! చరిష్యసి కిం లీలామానుష శరీరే తప్పరం ఇతప్పరం, ఇకపై నువ్వు ఈ లీలామానుష శరీరంతో తిరుగుతావా? ఎంత ఆశ్చర్యం! ఎందుకంటే రూపానికి ఒదగని నువ్వు రూపంలో తిరుగుతావు, నామాలు లేని నువ్వు నామాలు చూపిస్తావు, ఏమీ అంటని వాడు అందరితో కలిసి తిరుగుతావు. ఇది మేము చూడబోతున్నాం, నీ అవతారం లీలలన్నీ ఇప్పుడు జరగబోతున్నాయి. చరిష్యసి కిం లీలామానుష శరీరేణ ఇతప్పరం సరస జగన్మోహన రూపం సందర్శయసి. ఎటువంటి రూపమయ్యానిది? ఆ ధరించిన రూపం సరస జగన్మోహన రూపం, సర్వజగత్తుని మోహింపజేసేది, అన్ని మోహాలను పోగొట్టి నీపై మోహం కలిగించే మోక్షదాయకమైన రూపం అది. అందుకే సరస జగన్మోహన రూపం సందర్శిసి కిం అఘహరం, ఆ రూపము పాపనాశకం, తలంచుకుంటే చాలా పాపాన్ని పొగుడుతుంది. అలాంటి రూపాన్ని ధరిస్తున్నావు. ఆ ధరించి నువ్వు సకల కర్తాత్వమేవ సకల భోక్తాత్వమేవ సర్వజ్ఞమూర్తిస్త్వం సదా వాసుదేవ. వసుదేవుడు కొడుకువేనో వాసుదేవ, ఇంకా పేరు పెట్టలేదు ఆయనకి. ఇప్పుడు వసుదేవుడు కొడుకే కావచ్చు, కానీ సర్వజగత్తులో వసించి ప్రకాశించే వాసుదేవ, సకల కర్తవు భోక్తవు సర్వజ్ఞుడువు నువ్వు. అకలంక చక్రాంక స్వధ్వర ప్రభో కృష్ణ, చక్రాల్ని ధరించినటువంటి వాడు, అంటే చక్ర గదా పద్మాల్ని ధరించిన వాడవు, యజ్ఞస్వరూపుడువే నువ్వు. చకిత భక్త అభయప్రద సంతత గతతృష్ణ సకలమిదం విశ్వం చిత్రం స్వప్న సదృశమపి తవలీలయా యకుటిల సత్యస్వభావ
మాతనోత్యమిత వేలయ. స్వప్నం వంటి జగత్తు ఉన్నట్టు కనబడుతుందండి, అది లీల మాత్రమే, నీ లీల మాత్రమే. నీ అసలు స్వరూపము అకుటిల సత్య స్వభావ, ఏమాత్రము కుటిలము లేని సత్యము నీ యొక్క స్వరూపము. అది నిష్కపటమైన సత్యమే నీ యొక్క స్వరూపము. అమితమైన తత్వముతో నువ్వు ఈ లీలల్ని విస్తరింపజేస్తున్నావు అంటూ లోకమయతే చరిత మిత్తమితి వెత్తు మహిరాట్ ప్రభవతీహ సనవా త్వయ్యకిల భూతతిరుద్భవతి పల్లవతి సల్లయతి దివ్య వియది భ్రాంతిరిహ నోదురభిమానమయ సంస్కృతి విశృంఖల నిబద్ధ పదవి నాట్య నిగమం త్వమపి నాటయసి భో భువన నాటక పరావర హరే. నాట్య నిగమం త్వమపి నాటయసి భో భువన నాటక పరావర హరే. నువ్వు గొప్ప నటుడివయ్యా. నర్తకుని భంగి పెక్కగు మూర్తులలో ఎవ్వడాడు అని గజేంద్రుడు చెప్పినట్లుగా నువ్వు జగత్ అనే నాట్య నిగమాన్ని ఏర్పరిచి నాటయసి నటింపజేస్తున్నావు. గొప్ప నాటక చతురుడువు నువ్వు. లోకమయమైన చరిత్ర నీది. అలాంటి నిన్ను వర్ణించాలంటే అహిరాట్ ప్రభవతీహ నా అంటే 1000 పడగల ఆదిశేషుడు కూడా సమర్థుడు కాడు సుమా. అలాంటిది దురభిమానమైన సంస్కృతిలో నిబద్ధులమైన మేమేం వర్ణించగలం స్వామి అంటున్నారు. ఇందులో సంస్కృత వృత్తములు ఎన్ని అద్భుతమైనవి తీసుకొస్తున్నారు అంటే కావ్య దృష్టితో విశ్లేషిస్తే ఎన్నో రమ్యమైన సౌందర్యాలు ఉన్నాయి. ఇందాక చదివిన శ్లోకంలో సత్యమనంతం సమధిక మహిమ, అది తన్వి అనబడే ఛందస్సు. ఇప్పుడు చదివింది మంగళ మహాశ్రీ అనే ఛందస్సు. సదా సమస్తం త్రైలోక్యం విద్యాన్మిచ్చేతి సంస్మరన్ సంసార సాగరోత్తీర్ణస్త్వమేవ భవతి ప్రభో. ఈ త్రైలోక్యము మిథ్య అని తెలుసుకుని నిన్నెవరైతే ఆశ్రయిస్తున్నారో వారిని తరింపజేసేవాడు నువ్వు. అంతేకాదు దేవతల్ని పితృదేవతల్ని పోషించేవాడు కూడా నువ్వు. అందుకే యజ్ఞస్వరూపుడివి ఉన్నాడు. అంటే కృష్ణుడు యజ్ఞస్వరూపుడి ఉన్నాడు. యజ్ఞములో వినియోగించేవి హవ్యం కవ్యం. దేవతలకు ఇచ్చేది హవ్యము, పితృదేవతలకు ఇచ్చేది కవ్యము. ఆ రెండిటి రూపంలో వినియోగించేది గవ్యము, అంటే గో సంబంధమైనటువంటి ఘృతము మొదలైనవి. ఇవన్నీ నీ స్వరూపాలే. అవి నీ భక్తులకు ఇస్తున్నావు. అంటే దేవతలకు హవ్య రూపంతో ఆహారాన్ని ఇస్తున్నావు, పితృదేవతలకు కవ్య రూపంతో ఇస్తున్నావు. అలా గవ్యాదులతో సర్వజీవుల్ని పోషింపజేస్తున్నావు. హవ్యం కవ్యం గవ్యం సవ్యం ప్రాపయసి భక్త సంఘేభ్య దేవా పితరస్తృప్య అహర్నిశం అనుగ్రహేణ తవ కృష్ణ. ఇది తెలుసుకోవాలంటే యజ్ఞోవై విష్ణు అనే దానికి వ్యాఖ్యానం అండి. ఇక్కడ చెప్తున్నది కూడాను బ్రహ్మర్షులు చెప్తున్నారు, కానీ గొప్ప విజ్ఞానం ఉంది ఇక్కడ. యజ్ఞరూపుడైన కృష్ణ పరమాత్మ హవ్య కవ్య గవ్యాలన్నింటినీ కూడా ఏర్పరిచి తద్వారా తనను ఆశ్రయించుకున్న దేవతలకు పితృదేవతలకు లోకములకు పోషణిస్తున్నాడు. అంటే యజ్ఞమే లోకాన్ని పోషిస్తోంది కాదండి. మన కృషి పోషిస్తోంది అంటే నువ్వు కృషి చేసినా పంట రావాలంటే ప్రకృతి అనుకూలించాలి కదా. ప్రకృతి అనుకూలించాలంటే ప్రకృతి శక్తులైన దేవతలు అనుగ్రహించాలి కదా. దేవతలు అనుగ్రహించాలంటే యజ్ఞాలే ఆధారం కదా. కానీ యజ్ఞముల ద్వారా దేవతలు తృప్తి చెంది, దేవతలు 2 విధములు, దేవతలు పితృదేవతలు అని చెప్పబడుతుంది. వారు ఉభయుల ద్వారా భూమి ఎందు మనం అన్ని పొందుతున్నాం. కానీ యజ్ఞం ద్వారా దేవతలు పితృదేవతలు తృప్తి చెంది తద్వారా మనం బాగుంటున్నామంటే యజ్ఞరూపుడైన నారాయణుడు అనుగ్రహిస్తున్నాడు. యజ్ఞోవై విష్ణు అనే దానికి వ్యాఖ్యానం. మొత్తం ఇప్పటి వరకు ఇంచుమించు భక్తులు చేసిన స్తోత్రములన్నీ పూర్తయినట్లే. అసలు పెద్ద భక్తులు మిగిలిపోయాడు, ఆయన చేస్తున్నాడు ఇప్పుడు. ఎవరయ్యా అంటే నారద. భక్త పారిజాత పరమేశ్వర. భక్తి సూత్రాల రచయిత కనుక సంబోధన ఈ విధంగానే ఉంది. భక్త పారిజాత, భక్తుల పాటి కల్పవృక్షమైన పరమేశ్వర. శక్తోహం కిం త్వాం స్తవీతుమవని అవినస్వర. నాసరహితుడైన ఏ నారాయణ, నిన్ను స్తుతించడం మా వల్ల కాదయ్యా. సక్తమతి సంసారే పరిముక్త ధృతిర్నిస్సారే త్యక్తుమప్యనుభక్తున్నో ప్రభవత్యహంకారాచ్ఛన్ను. సంసారంలో సక్తులైన వారు నిస్సారమైన సంసారంలో మునిగిపోవడం వల్ల ధైర్యం కోల్పోయినటువంటి వారు దీన్ని విడిచిపెట్టను లేరు, దీనిలో ఉంటూ సుఖంగానూ ఉండలేరు. అహంకారం చేత ఆచ్ఛన్నులై నిన్ను తెలుసుకోలేకుండా ఉంటున్నారు. మాటి మాటికి సంసారంలో మగ్నులైపోయినటువంటి వారు పరాన్ని తెలుసుకోలేకుండా పాడైపోతున్నారనే వేదన భాగవత గ్రంథంలో మీరు చదివితే కనిపిస్తుంది. దాన్ని ఇందులో కూడా చూపిస్తున్నారు. అంటే కృష్ణావతారం పూర్వం కథల్లో చెప్పబడ్డ సార శ్లోకముల సారమంతా కూడా కీర్తనలో చూపిస్తున్నారండి. అది విశేషమైన అంశం. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చెర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధములన్న భావమే ఇక్కడ. సక్తమతి సంసారే పరిముక్త ధృతిర్నిస్సారే
త్యక్తుమప్యనుభోక్తున్నో ప్రభవత్యహంకారాచ్చన్న. సక్తమతి సంసారే, సంసారంలో శక్తులై ఎప్పుడైతే సంసారంలో బాగా శక్తులు అవుతామో ధైర్యం కోల్పోతాం. ఎందుకు? నిస్సారంతో తగులుకున్నాం కనుక. అటు వదల్లేక ఇటు ఉండాలేక బాధపడుతూ అహంకారంతో అచ్చన్నులై నిన్ను తెలుసుకోలేరు. పైగా నామరూపాది స్వధర్మాన్ ఆరోపయతి త్వయవశ కర్మ భో ముకుంద సన్మోక్షానంద కంద త్వామేవ పశ్యంతి తవ దాసా గోవింద. అడుగడుగున వేదాంత తత్వ ప్రతిపాదన ఒకటి కీర్తనలో కనబడుతూ ఉంటుంది. ఏ నామము రూపము లేని నీకు వారి ధర్మాలైన నామరూపాలు ఇచ్చేస్తారయ్యా అన్నాడు. ఇక్కడ చెప్పేటప్పుడు తెలుసుకోవాల్సింది భగవన్నామ రూపాల గురించి మాట్లాడడం కాదు. నిజానికి నేను అనే దానికి నామం లేదు, రూపం లేదు. కానీ ఒక రూపంతో తాదాత్మ్యం చెంది నాకు ఈ రూపం ఉంది, నాకు ఈ నామం ఉంది అని భ్రాంతించుతాం. అందుకే మన పేరు పెట్టేవాడిని తిడితే మహాకోపం. ఆ పేరుతో పుట్టామా, పుట్టేక పేరు వచ్చింది, కానీ పేరుతో అభిమానం. తర్వాత రూపంతో అభిమానం. ఈ రూపంతో పేరుతో అభిమానం ఏర్పరచుకుని ఆ రూపము పేరు నాకే ఉన్నాయి అని భావిస్తుంటాం. నిజానికి నేను అనబడే శుద్ధ చైతన్యం అనేది నామరూపాలు ఆరోపించుకుని ఆ శుద్ధ చైతన్య తత్వమైన నిన్ను తెలుసుకోలేకుండా ఉంటున్నాం. స్వామిన్ అలమేన మే వాచాసతేన శిశుజల్పితేన ధీమానపిత్వాన్ నవేత్తి త్రిగుణ అతీత అమృతం నాత్తి. స్వామి, ఇంకా మా మాటలు చాలయ్యా, ఏవో మాట్లాడుతుంటాం, ఇవన్నీ శిశుజల్పితాలు. పిల్లలు వాగుతూ ఉంటారే అర్థం పర్థం లేకుండా, అలా ఉంటాయి నీ ముందు మా మాటలన్నీ. ఏవో నేర్చిన మాటలు, కూర్చిన మాటలు, ఇవేవో మాట్లాడిస్తుంటాం. నిజానికి శిశుజల్పితం, పిల్లవాళ్ళు మాట్లాడే అర్థం పర్థం లేని మాటలే. ఎందుకంటే పండితుడు కూడా నిన్ను తెలుసుకోలేడు అనేది సత్యము. ధీమానపిత్వాన్ నవేత్తి. అయితే తెలుసుకోకపోతే నష్టమే ఉందండి అనుకుంటాం కదా. ఎవడైతే నిన్ను తెలుసుకోలేడో వాడు అమృతాన్ని తినలేడు అన్నారు. చాలా గొప్ప మాట ఇది. ధీమానపిత్వాన్ నవేత్తి త్రిగుణాతీత అమృతం నా అత్తి. నిన్ను తెలుసుకోకపోతే నష్టం ఏమిటి? అంతకంటే నష్టం ఏమిటయ్యా? అదే పెద్ద నష్టం. ఎందుకంటే నిన్ను తెలుసుకుంటే అమృతాన్ని తింటాం, అంటే అమృతాన్ని అనుభవిస్తాం, అంటే ఆనందాన్ని అనుభవిస్తాం. ఏ ఆనందం? త్రిగుణాలలో దేనితోనూ పొందలేని ఆనందాన్ని అనుభవిస్తాం. అందుకే ధీమంతుడైన వాడు బుద్ధి అహంకారం చేత నిన్ను తెలుసుకోలేడు, త్రిగుణాలకు అతీతమైన ఆనందామృతాన్ని పొందలేడు. ఇది తెలుసుకోవాలి. అస్తి నాస్తితి సందేహాకులో భవతి తార్కిక త్వత్పాదభక్త సతతం రమతే ముక్తికాంతయా. అందుకే తార్కికుడు అంటే తర్కాలు చేస్తున్న తెలివైన వాడు అనుకునేవాడు ఎప్పుడు అస్తి నాస్తి ఈ సందేహంతోనే కొట్టుకుపోతుంటాడు. కలడో లేడో టైపు వాడు ఎప్పుడు నేను తెలుసుకోలేడు. త్వత్పాదభక్త సతతం రమతే ముక్తికాంతయా. నీ పాదభక్తుడు మాత్రమే ముక్తికాంతతో రమిస్తాడు. అసలు జీవితం ఎలా గడిచిపోతుందో తెలుసా మానవులకి? నహి వేద్మ్యహం స్తనంధయ దశాయాం మదీయానుభూతి కథమన్వభావి శైశవేపి నిశాంత సమయ ఇవా స్ఫుట పరిమిత వస్తు నివహమదర్శం అహహ తతో యవ్వనే అద్రాక్షమివ విపరీత జగన్మధ్య ప్రీతిరజ్య శంకావశేన నశక్రోమి నిశ్చేతుం ఇదమిథ్యమతి కిమపి హిమాం తు న వేద్మ్యహం. స్తనంధయ దశ. స్తనంధయ దశ అంటే చంటి పాప అంటారు. స్తనంధయుడు అంటే చనుబాలు తాగుతూ ఉన్నటువంటి దశ, అంటే పుట్టినప్పుడు మొదటి దశ. ఆ దశలో అసలు నేను తెలుసుకోలేము. ఆ దశ ఎలాంటిది అంటే ఇంకొకరిని అనుసరిస్తూ వెళ్లాల్సిందే తప్ప వాడంతలో వాడు ఏమీ చేసుకోలేడు. అలాంటి దశ స్తనంధయ దశ. తర్వాత శైశవ దశ వస్తుంది. శైశవ దశ ఎలాంటిది అంటే నిశాంత సమయ ఇవ అస్ఫుట పరిమిత వస్తుని వహమదర్శం. ఆ శైశవ దశలో ప్రపంచం తెలుస్తూ ఉంటుంది, కానీ అది ఇంకా తెల్లవారనటువంటి చీకటి వేళలో ప్రపంచంలాగా అన్నాడు. అంటే ఇంకా తెల్లవారలేదు, వస్తువు ఏదో తెలియట్లేదు. తెల్లవారితే వస్తువులు తెలుస్తాయి, కానీ ఇంకా తెల్లవారలేదు. ఆ రాత్రి చివరి దశ. అప్పుడు ఎలాగైతే వస్తువులు అస్పష్టంగా కనబడతాయి, శైశవ దశలో అలా కనబడతాయి. ఇక తర్వాత వస్తుందయ్యా యవ్వనం. అహహ అన్నారు. అది పెద్ద ప్రమాదకారి. అక్కడ తతో యవ్వనే అద్రాక్షమివ. అసలు ఏదీ కనబడదు యవ్వనంలో అన్నాడు. చూడండి, ఇక్కడ శైశవంలో అస్పష్టంగా కనబడుతుందిట, అదే యవ్వనంలో ఏదీ కనబడుతుంట. ఎందుకంటే ఈ జగత్సుఖాల ఆశని మద్యం తాగేస్తాడు కనుక వాడికి ఏదీ కనబడుతున్నాడు. నేను తాగుబోతు ఎదురుగా ఏ వస్తువు ఉందో కూడా తెలియదు కదా. జగన్మధ్య ప్రీతి రజ్య. దానివల్ల అతడికి అద్రాక్షమివ, ఇది కనబడినట్టే ఉంటాడు. ఆ తర్వాత శంకావశేన, ఏమైనా తెలుసుకున్నాడు తెలివంటే ఇప్పుడు శంకతోనే ఉంటూ ఉంటాడు. ఇలాంటి వాడు నిన్ను ఎలా తెలుసుకోగలడయ్యా? మరి జ్ఞానులు చాలా మంది కనబడుతున్నారంటే శాస్త్రలభ దుర్విదగ్ధమా జన్మ ముగ్ధమగ వినిర్మగ్న మఖిల దుర్వ్యసన లగ్నమత్యహంయు ఆత్మంభరిమనుగృహాణ హే జగన్నాథ సంశ్రిత హృద్విబోధ.
ఇప్పటి వరకు నారదుడు చేసిన స్తోత్రంతో ఇంచుమించు దేవతలందరూ చేసే స్తోత్రాలు అయిపోయి. ఈ స్తోత్రాల సారం ఒక్కసారి మననం చేసుకుంటే, వివేకవంతులమని తెలివైన వారమని ఆ శాస్త్రం ఈ శాస్త్రం చదివి తర్కాలు చేసిన వారు భగవంతుని తెలుసుకోలేరు. దృఢమైన విశ్వాసంతో భాగవత్ ధర్మాన్ని అవలంబించిన వారు మాత్రమే ముక్తిని పొందగలరు. తెలివితేటలతో తర్కాలు చేసేవారు ఈ సంసారం అనే వారకాంతా సాంగత్యం పొందుతారే తప్ప ముక్తిలక్ష్మి సాంగత్యాన్ని పొందలేరు అని చెప్పడం ఒకటి. రెండవది, సంసారం యొక్క ఘోర స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే వైరాగ్యం వివేకంతో కూడిన భక్తి కావాలి గనక భౌతిక జీవనమే ప్రధానం అనుకునే వాళ్ళు ఏ విధంగా లంపటాల్లో పడి పరమార్థాన్ని కోల్పోతారనేది వర్ణించారు. ఇంతవరకు చెప్పినది భాగవత ధర్మంలో ఉండే తత్వాన్ని ప్రతివారు గ్రహించవలసిన దాన్ని దేవతలు చేసిన స్తోత్రం వ్యాజంతో చూపిస్తూ, లక్ష్యమైన భగవంతుడు ఎవరో భాగవతం చెప్తున్నది ఆ భగవంతుడే నువ్వయ్యా కృష్ణ అంటున్నారు దేవతలందరూ. నారదుడు చివరిగా అంటున్నది సుజనావన మోద సర్వ జగన్నాథ గాన వినోద. మన నారదుడు అయితే ఇలాగే అంటాడు గాన వినోద అని. విజిత ఘోర కలుష విశ్వమోహన అజేంద్ర అమర ముని వినుత పాద అనవరత దయాబ్దే సాధువాద ప్రాజ్యలోకమూల. ఇక్కడ బాగా వినబడే శబ్దాలకు అర్థం చెప్పట్లేదు. అనవరత దయాబ్ది అంటే ఎల్లవేళలా దయాసముద్రుడు నువ్వు అంటే, ఒకప్పుడు దయ్యుండి మరొకప్పుడు లేనివాడు కాదు భగవంతుడు, ఎప్పుడు దయాసముద్రుడి. మరి నాకెందుకండి దయ చూపించరు అంటే, దయని తెలుసుకోగలిగే స్థితిలో నువ్వు లేవు, భాగవతుడు కాలేదు, అందుకే దయ రుచి తెలియడం లేదు. ప్రాజ్యలోకమూల సాధువాద, ఎల్లవేళలా సాధువాదమే అంటే మేలు బాగు అనబడేటువంటి స్వభావమే స్వామి వద్ద ఉన్నది. అదేవిధంగా అధికములైన లోకములన్నిటికీ మూలమైన వాడు వేదనాద రూపుడు. జనన మరణ రహితామృతాస్వాద శాశ్వతైశ్వర్య. జనన మరణాలు లేనటువంటి కేవల అమృతానుభవ స్వరూపమైన శాశ్వతైశ్వర్యము నువ్వు. సదా అభేద, భేదము లేనివాడు అంటే జగత్తు వేరుగా తాను వేరుగా కాకుండా ఏకరూపముగా ఉన్నటువంటి వాడు అని వర్ణిస్తూ, నారాయణం స్వీయ పుత్రం. ఎప్పుడైతే ఈ విధంగా నారదుల వారి స్తోత్రం చేశారో అప్పుడు దేవకి వసుదేవులు కృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నారు. అంటే వాళ్ళందరూ దేవతల స్తోత్రం చేయడం చూశారా? ఏమో, చూశారని చెప్పడానికి లేదు, చూడలేదని అనడానికి లేదు. వాళ్ళు మాత్రం కృష్ణ పరమాత్మను చూశారు. చూసి పిల్లాడు అనుకున్నారా? అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే చతుర్భుజాలతో శంఖచక్ర పద్మాలను ధరించే చిన్న పిల్లాడు కనబడుతున్నాడు. చిన్నవాడుగా కనబడుతున్నాడు కానీ పిల్లాడు అందామా అంటే, చతుర్భుజాలు శంఖచక్రాలు నీలమేఘశ్యామ శరీరము, దానికి తోడు వనమాల, వక్షస్థలం లక్ష్మీదేవి, కౌస్తుభాలంకారము, శ్రీవత్సలాంఛనము కనబడుతూ ఉంటే పిల్లాడిని ఎలా అనుకుంటారు? వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే నారాయణం స్వీయ పుత్రం నిజరూప విభాసు. కేవలం తన స్వరూపముతోనే ప్రత్యక్షమై ప్రకాశిస్తున్న తమ పుత్రుని చూస్తూ దేవకి వసుదేవౌ తౌ తుష్టువాతే జగత్ప్రభుం వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. ఈ స్తోత్రం అద్భుతమైన దండకం అనే ప్రక్రియలో రచించారు. దండకం సంస్కృత వాంగ్మయంలో ఉంది, కాళిదాసు మొదలైన వారు రచించారు. కానీ తర్వాత తెలుగులో మహానుభావులు దండకాన్ని చాలా అద్భుతంగా పండించారు. కానీ మహానుభావుడు సంస్కృతంలోనే దండకాన్ని రచించాడు. ఈ దండకం రోజు పారాయణ చేసుకోదగ్గ గొప్ప స్తోత్రం. ఇక్కడితో స్తోత్రాలన్నీ పూర్ణమైపోతున్నాయి. అంటే కృష్ణ జననం వర్ణించారా? జన్మించిన కృష్ణుడి స్తోత్రాలే. ఈ స్తోత్రాల వ్యాజంతో కృష్ణుని నామ రూప లీల గుణ తత్వ వైభవాలను వర్ణించారండి. మొత్తం భాగవతం అంతా చెప్పబడింది ఇక్కడ. పుట్టిన కృష్ణుడిని చూస్తూ ఆయన యొక్క సమస్త తత్వాన్ని దేవతలు ఋషులు వర్ణించారు. ఇప్పుడు తల్లిదండ్రులు అంటున్నారు, జయ జయ సర్వలోకేశ సర్వజ్ఞ సర్వాంతరాత్మన్ జగత్సృష్టి సంస్థాపనోత్పాటన ప్రాభవ స్ఫార చక్రాది నానాయుధోపేత దుర్వార సంసార జీమూత వాతూల వేదాంత విద్య ప్రభో నక్ర సంగ్రస్త దంతావళ ప్రాణ సంరక్ష విక్రూర దైతేయ సంపద్విపక్ష శ్రితాఘాట వీదాహ తాక్షోరువాహ జుమన్నేల దేహ ప్రణిద్రా విమాత్తాబ్జ సంభూత చెంచ చతుర్వక్ర పేటీల సద్వేద చౌరాసుర ప్రాణ నిర్మూలన ప్రాభవాంచ ద్విహార స్ఫుర సర్వకాలాంతవర్ధి ప్రచారోరు మీనావతార ప్రసిద్ధామృతాధ్యక్షర స్ఫార వస్తు ప్రసూతి ప్రధానాత్ తక్షేర కంధి ప్రమద్భూరి మంథాన ధత్రీ ధరాదీశ సంఘర్షణ శ్రాంత పుష్ఠాగ్ర కండూతిపూర శ్రిత ప్రాణ పారీణ కుర్మావతార స్థిరాఘాత కొన్మత్త హేమాక్ష దుర్ముక్త ధాత్రీ కళంకీకృత స్వచ్ఛదృశ్రోద్ధర శ్రీ వరాహావతార స్వయంభూవర ప్రాపితోద్గర్వ విభ్రాజిత స్వర్ణ నేత్రాగ్రజ ప్రాణ సంహార మజ్జన్ నృసింహావతార త్రిలోకీ చలత్పాద కుబ్జావతార ప్రజాపీడనాసక్త భూమీస రక్త ప్లుతార్ఘ్య ప్రదాన ప్రహృష్టాత్మ పిత్రియ ప్రకాండ ప్రదీప్త కుఠారోజ్వల ధాత్రిదేవావతార
స్వభార్యాపహారస్మయుజ్య దశగ్రీవ కంఠాటవీదావన్నికృతాభీల దివ్యాస్త్రపూర ప్రతాపాఢ్య రామావతార ప్రభో కృష్ణ గోవింద మాంపాహి తుభ్యం నమః. ఈ సంస్కృత దండకం ఒక్కసారి చూస్తే ఎలాంటి కవి రచన మనం పెట్టుకుంటున్నామో చూడండి. ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క కీర్తన చూస్తుంటే ఇంత ఒక ప్రౌఢ కవి మన తెలుగు భాషలో పుట్టాడని తెలుగు వారికి గర్వించాలి. విలువ తెలుసుకుని ఆనందించగలిగే సౌహృదయాలు లేకపోతే దుఃఖించాలి. తెలుసుకోండి ఎలాంటి మహానుభావుడు అండి. ఇంత పటిష్టమైన రచన ఇచ్చాడు. కాళిదాసాదులకు తీసిపోని సంస్కృతులు కవులు పుట్టినటువంటి తెలుగు భాషలో పుట్టినందుకు గర్విద్దాం. భారతీయులు తెలుగువారు గర్వించదగ్గ గొప్ప వ్యక్తిత్వం. ఇందులో రామావతారం వరకు అవతారాలు వర్ణించారు. ఎందుకంటే తర్వాత కృష్ణావతారం కనుక. జయ జయ సర్వలోకేశ సర్వజ్ఞ సర్వాంతరాత్మన్, ఇది ప్రారంభంలో భగవంతుడు అంటే ఏంటో చెప్పి ఆయన చేసే పని జగత్ సృష్టి సంస్థాపనోత్పాటన ప్రాభవ, అంటే సృష్టి స్థితుల కారకుడే భగవంతుడు. ఆయన స్వరూపం స్ఫార చక్రాది నానాయుధోపేత, దివ్యమైన చక్రాది ఆయుధాలతో ప్రకాశిస్తున్నాడు. దుర్వార సంసార జీమూత వాతుల, సంసారం అనే మేఘాల్ని చెదరగొట్టే వాయువు వంటి వాడు వేదాంత వేద్యుడు. నక్ర సంగ్రస్త దంతావళ ప్రాణ సంరక్ష, మొసలు చేత బాధపడుతున్నటువంటి ఏనుగును రక్షించిన వాడు అంటే గజేంద్ర రక్షకుడువు. విక్రూర దైతేయ సంపద్విపక్ష, క్రూరులైన దైతేయులు అంటే రాక్షసుల్ని సంహరించిన వాడు. శ్రిత అఘాటవీదాహ, ఆశ్రయించిన భక్తుల పాపారణ్యాన్ని దహనం చేసేవాడు. తార్క్షోరువాహ, గరుత్మంతుడిపై కూర్చుని ప్రకాశిస్తున్నాడు. జుమన్నీలదేహ, ప్రకాశమానమైన నీలమేఘశ్యామ శరీరం కలిగిన వాడు. అటు తర్వాత నుంచి అవతారమును వర్ణిస్తున్నారు. ప్రణిద్రా విమత్తాబ్జ సంభూత చెంచు చతుర్వక్త్ర పేటీర సద్వేద చౌరాసుర ప్రాణ నిర్మూలన ప్రాభవంచ ద్విహార స్ఫురత్ సర్వకాలాంతవర్ధి ప్రచారోర్ మీనావతార. అప్పుడే నిద్రలేచి కూర్చున్నటువంటి 4 మోముల వాడి 4 ముఖాల పెట్టెలో ఉన్న వేదాలను అపహరించుకు తీసుకుపోయిన రాక్షుణ్ణి సంహరించి వేదాలను ఉద్ధరించిన మీనావతారా. ప్రసిద్ధామృతాధ్యక్షరస్ఫార వస్తు ప్రసూతి ప్రధానాత క్షీర కంధి భ్రమద్భూరి మంథాన ధాత్రీ ధరాధీస సంఘర్షణ శ్రాంత పృష్ఠాగ్ర కండూతి పూరశ్రిత ప్రాణపారీణ కూర్మావతారా. ప్రసిద్ధమైన అమృతము మొదలైన అక్షర వస్తువులు అంటే నాసరహిత వస్తువులు ఆ క్షీరకంధి పాలసముద్రంలో మునిగిపోయాయి. అప్పుడు మథనము చెయ్యగా కృంగిపోతున్నటువంటి మందర పర్వతాన్ని నిలిపి ఆ దివ్యమైనటువంటి క్రియ చక్కగా చేసినటువంటి వాడువు. ఆశ్రయించిన దేవతలను అనుగ్రహించేవి గనక శ్రిత ప్రాణపారీణ కుర్మావతార. స్థిరాఘాతకోన్మత్త హేమాక్ష దుర్ముక్త ధాత్రీ కళంకీకృత స్వచ్ఛదంష్టోద్ధుర శ్రీ వరాహావతార. హేమాక్షుడు అంటే హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు ఘాతకుడి భూమిని పీడిస్తూ ఉంటే ఆ భూమిని ఉద్ధరించినప్పుడు ఆ భూమి యొక్క బురద తెల్లని కోరకంటుకుందయ్యా. ఓ వరాహావతార. స్వయంభూవర ప్రాపితోద్గర్వ విభ్రాచిత స్వర్ణ నేత్రాగ్రజ ప్రాణ సంహారమాద్య నృసింహావతార. స్వర్ణ నేత్రాగ్రజ, గొప్ప పదం వేశారు ఇక్కడ. స్వర్ణ నేత్రుడు బంగారు కన్ను కలవాడు అంటే హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడికి అగ్రజుడు అంటే అన్నగారు, అంటే ఎవరు? హిరణ్యకశిపుడు. అది చెప్పడం స్వర్ణ నేత్రాగ్రజ. ఆ హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే స్వయంభూవర ప్రాపితోద్గర్వ విభ్రాజిత, బ్రహ్మదేవుడి వల్ల వరాలు పొంది దానితో గర్వించాడు. అలాంటి స్వర్ణ నేత్రాగ్రజుడైన హిరణ్యకశిపుని యొక్క ప్రాణ సంహారమాద్య నృసింహావతార. ప్రాణ సంహారానికై ఉద్భవించిన నృసింహావతార. త్రిలోకీ చలత్పాద కుబ్జావతార. ఇక్కడ విశేషం అంటే వామనావతారం కదా, పదం అంతే ఉంది. ముల్లోకాలని అడుగుడుతో కొలిచిన కుబ్జావతార. ప్రజాపీడనాసక్త భూమీస రక్త పృతార్ఘ్య ప్రదాన ప్రహృష్టాత్మ పిత్రియ ప్రకాండ ప్రదీప్యత్ కుఠారోజ్వల ధాత్రి దేవావతార. ధాత్రిదేవావతార. ప్రజాపీడనాసక్తులైనటువంటి భూమీశ్వరుల్ని సంహరించి దానితో పితృదేవతలను తృప్తిపరిచినటువంటి ధాత్రీదేవావతార అంటే విప్రావతారం ధరించిన పరశురామ. స్వభార్యాపహారస్మయోజ్య దశగ్రీవ కంఠాటవీదావన్నికృతాభీల దివ్యాస్త్రపూర ప్రతాపాఢ్య. తన భార్యను అపహరించినటువంటి దశగ్రీవుడి యొక్క తలలని అడవిని తగలబెట్టి అస్త్రాల్ని ప్రయోగించిన ప్రతాపం కలిగిన రామచంద్ర. ప్రభో కృష్ణ, ఇన్ని అవతారములతో అనుగ్రహించు నువ్వు ఇప్పుడు కృష్ణుడిగా వచ్చేవయ్యా, మమ్మల్ని రక్షించు అంటున్నారు దేవకీ వసుదేవులు. ప్రభో కృష్ణ గోవింద మాం పాహి తుభ్యం నమః. గొప్ప దండకం ఇది.
శరణాగత ప్రాణ సంరక్షా పారీణ కరుణాలోకన శ్రీ విభో జగత్ప్రభో సురమౌని నుతపాద సుజనావనామోద కరిరాజ అభయదాయక. శరణాగత ప్రాణ సంరక్షా పారీణ. అసలు నువ్వు అవతరించింది ఎందుకంటే నీకొక లక్షణం ఉంది. ఎవరైతే శరణు వేడతారో వారిని రక్షించడం నీకు అలవాటయ్యా, అదొక వ్యసనం నీకు. ఆ కారణం చేతనే ఇప్పుడు మళ్ళీ అవతరించావు. ఎవరి కోసం? శరణు వేడినటువంటి భక్తుల కోసం, అంటే దేవతల కోసం. అలాగే నువ్వు అవతరిస్తే నీ ఆశ్రయంతో తరించాలని పుట్టినటువంటి భక్తుల కోసం అవతరించావు. కరుణతో కూడిన చూపులు నువ్వి. అందుకే సురలు మౌలుని పాదాలని నుతిస్తారు, సుజనుల్ని నువ్వు ఆనందింపజేస్తావు. అదేవిధంగా ఆపదలో ఉన్న భక్తుల్ని కాపాడుతావు గనకనే కరిరాజ అభయదాయక. గురు సంసార పయోదానిల దురిత ఘోర విపిన దవానల. భయంకరమైన సంసారం అనే గాఢమైన మబ్బుని చెదరగొట్టేటువంటి వాయువు నువ్వు. అలాగే పాపాలనేటువంటి ఘోరాటమని తగలబెట్టే దావాగ్నివి నువ్వు. తరణి తారకానాథేక్షణ. తరణి అంటే సూర్యుడు, తారకానాథుడు అంటే చంద్రుడు. సూర్యచంద్రులే నయనములుగా కలిగిన వాడవు అంటే కనబడుతున్న కృష్ణుడు విరాట్ రూపుడుగా తెలుసుకోవాలి. సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి వాడు. చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఎనచంద్రులు అంటాడు హనుమాచార్యుల వారు. అలాంటి 2 కన్నులతో నిరత భక్తజన సంరక్షణ లీలామానుష రూప లాలిత సల్లాప నీలకాంతి కలాప నిఖిల భువన దీప కాలకంఠ వందిత గుణజాల. అంటే కాలకంఠుడే నీలకంఠుడు తన కంఠంతో పొగడి కీర్తించేటువంటి గుణములు కలిగిన వాడు నువ్వు. విభుద నందిత సచ్చీల సంస్కృత జనానుకూల. సచ్చీలము కలిగి నిన్ను ఎవరైతే అనుసరిస్తున్నారో అలాంటి జనులకు అనుకూలంగా ఉంటావు. అంటే భక్తిలో శీలం చాలా ప్రధానం. అది ఉన్నవాడిని అనుగ్రహిస్తాడు. స్థిర దయాలవాల గోపాల యస్య సంకల్ప మాత్రేణ లోక సృష్టి స్థితి వ్యయా భవంతి మమ పుత్ర సహా కిమైశ్వర్యమిత పరం. గొప్ప శ్లోకం అండి ఇది. ఎవడు సంకల్పమాత్రం చేతనే లోక సృష్టి స్థితి వ్యయములు చేస్తున్నాడో, సంకల్పమాత్రం చేతనే, అదే పని కొట్టుకుని కూర్చుని ఏదో చేస్తున్నాడు కాదు, కేవలం సంకల్పం మాత్రమే సృష్టి స్థితులు 3 జరిగిపోతుంది. అది గొప్ప విషయం. తన యందు జగత్తుని అలా భాషింపజేస్తున్నాడు. దేని చేత? సంకల్పమాత్రం చేతనే. ఎవని యొక్క సంకల్పమాత్రం చేతనే లోకము యొక్క సృష్టి స్థితి వ్యయములు అంటే లయములు జరుగుతున్నాయో అతడు నా పుత్రుడైపోయాడా? ఇది వసుదేవుడు అంటున్నాడు. ఆయన నా కొడుకైపోయాడా? ఎంతకంటే ఐశ్వర్యం ఇంకేం కావాలి? సకిమేశ్వర్యమితపరం భవంతి మమ పుత్ర సహా కిమైశ్వర్యమితపరం. ఇత్థం బద్ధాంజలి పుటౌ అద్భుత ఆహ్లాద సంయుతౌ సప్రాహ మాతాపితరౌ కృష్ణ సంశ్రితవత్సల. ఈ విధంగా 2 చేతులు దోయలించి అద్భుతమైన ఆనందంతో ఒళ్ళు పులకించబడి స్తుతిస్తున్న దేవకీ వసుదేవులను చూసి, ఆ మాతాపితరౌ ఆ తల్లిదండ్రులను చూసి సంశ్రిత వత్సలుడైన కృష్ణుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆశ్రయించిన వారి పట్ల వాత్సల్యం కలిగిన వాడు. అందుకే వారిని అనుగ్రహిస్తూ భో మాతాపితరౌ కంసం ప్రహణిష్యామి బంధనాత్ యువాం ప్రమోతిష్యామి హరిష్యామి భూభరం. ఏం చేస్తాడు? 3 మాటల్లో చెప్పేశాడు. ఓ తల్లిదండ్రులారా, కంసుడిని సంహరిస్తాను, అటుపై మిమ్మల్ని బంధనం నుంచి మోచనం కలిగిస్తాను, భూమి యొక్క భారాన్ని తొలగిస్తాను. నందాత్మజాం సమాకృష్య తత్స్థానే మాం నివేశయ. వసుదేవ, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే నందుని కలిగిన అమ్మాయిని సమాకృష్య తీసుకురా, తత్స్థానే మాం నివేశయ, ఆ స్థానంలో నన్ను పెట్టు. భద్రాణీత పరం భక్తా ప్రాప్నువంతు సమంతతః. ఇకపై మీకు భక్తులకి భద్రము కలుగ్గాక అని చెప్పడంలో కృష్ణుడు అవతరించింది భక్తులకి భద్రం కలిగించడానికి. ఇత్థం వదన్ దేవదేవ సామాన్యార్భకవత్ స్థిత. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో, చెప్పిన తర్వాత వెంటనే సామాన్య అర్భకుల్లా మారిపోయాడు. అంటే మళ్ళీ 4 చేతులు శంఖచక్ర గదాపద్మలు కాదు, 2 చేతులతో చిన్నపిల్లవాడిగా మారిపోయాడు. అప్పుడు తం కృష్ణం ఆత్మజం వీక్ష మంగళం గాయత స్మతౌ. ఎప్పుడైతే పిల్లవాడు 2 చేతులతో ఉన్న పసిపిల్లవాడిగా మారిపోయాడో వాడికి ఒక్కసారి ఆనందం కలిగింది, ఆశ్చర్యము కలిగింది. అంతకుముందు పిల్లవాడు అనిపించిన విష్ణువు అనే ఒక సంభ్రమం ఉంది. ఇప్పుడు మా పిల్లవాడే అని ఒక ఆత్మీయ భావం ఏర్పడింది. ఇక్కడ ఎత్తుకోవడానికి అనువుగా ఉన్నాడండి. ఇక్కడ అలాంటి పిల్లవాడిని చూస్తూ మంగళం పలుకుతున్నట్టు తల్లిదండ్రులు. అంటే ఈ హరికథకి మంగళం చెప్తున్నారు. దేవకీ వసుదేవులు మంగళం చెప్తున్నట్లుగా హరికథలో ప్రథమ బిందువును పూర్తి చేశారు. మంగళం భవతు తే రమాసు నాయక రంగ దుత్తంగా
కరి ప్రాణదాయక ఆర్తపోష నీల జలదాభ విగ్రహ కీర్తిభూష దుష్టదైత్య కీట నిగ్రహ దీనబంధో దయాసింధో దివిజరక్షణ గానలోల లోకపాల కరుణావీక్షణ సారస జన్మాది దేవసంఘ నుతపద నారాయణ దాసవంజ నత సుఖప్రద భక్త్యేత్తం కృష్ణజనన కథా విరచితామయ శ్రీ నారాయణ దాసేన కవితాగానశాలిన. ఇది కృష్ణ జననం. ఇప్పుడు మనందరం కూడా కృష్ణారాధన చేస్తున్నాం. ఈ కృష్ణారాధన ఏ విధంగా చేయాలో ఇక్కడ వివరిస్తున్నాడు. అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం ఉన్నటువంటిది, అష్టమి తిథి ఉన్నప్పుడుది ఒక గొప్ప యోగంగా చెప్పడం జరుగుతున్నది. తిథికి ప్రాధాన్యం కొందరిస్తారు, నక్షత్రానికి ప్రాధాన్యం ఇస్తారు. ఏది ఇచ్చినా వారి వారి అభిప్రాయం ప్రకారంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నది అష్టమి తిథి అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం అని గరుడు పురాణం చెప్తున్నటువంటి మాట. ఇది కృష్ణ జన్మాష్టమి వ్రతము అని చెప్పబడుతున్నది. అయితే సప్తమి విద్ధ అయితే మంచిదే అన్నాడు. అంటే ఉదయ సమయంలో సప్తమి ఉంటూ తర్వాత అష్టమి వచ్చి అర్ధరాత్రమైనప్పుడు శ్రేష్టమే అన్నాడు. ఇవాళ అలాగే ఇది చేసేటప్పుడు కూడా కృష్ణ స్మరణ చేసుకుని సాధ్యమైన ఉపవాసం చేసి సంధ్యా సమయం నుంచి కృష్ణ ఆరాధనలో ఉంటూ ఆ నక్షత్రాంత సమయంలో అర్ధరాత్రి వేళ కృష్ణునికి, నక్షత్రానికి, చంద్రునికి కూడా తర్పణ ఇమ్మని మనకి చెప్తున్నాడు. మన సంకష్టార చతుర్థి నాడు ఎలాగైతే చంద్ర తర్పణం ఉందో ఇక్కడ తర్పణిస్తూ క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ గృహానార్ఘ్యం శశాంకేశ రోహిణ్యా సహితో మమ. రోహిణీదేవితో ఉన్న చంద్రునికి అర్ఘ్యప్రదానం చేయవలసిన విశేషాన్ని ఇక్కడ చెప్పారు. ఈ సమయంలో మనం ఆరాధించవలసిన ఇతర దేవతలు దేవకీ వసుదేవులు, నంద యశోదలు, మహాలక్ష్మీదేవి, బలరాముడు, వీరిని ఆరాధించాలి. ఇందులో ప్రధానంగా రకరకాలైన ఫలములతో ఆరాధించడం ప్రధానంగా చెప్పారు ఇక్కడ కృష్ణాష్టమి నాడు. అంతేకాదు కృష్ణుణ్ణి ఇక్కడ ప్రధానంగా 4 మంత్రాలతో వివరిస్తున్నారు. ఆ 4 మంత్రాలు ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇందులో కొన్ని ఆవాహన నుంచి ధ్యానము ఇత్యాది ఉపచారముల వరకు ఒక మంత్రాన్నే వాడచ్చట. తర్వాత మరో భాగంలో ఒక మంత్రాన్ని వాడచ్చు. అలాగే మొత్తం 16 ఉపచారాలకి 4 ఉపచారాలకు ఒకటి చొప్పున్న ఈ 4 మంత్రములు వాడుకోవచ్చు అని చెప్పారు. అంటే పూజ అనేది ఎంత సులభమో చూడండి. ఇక్కడ అసులభం చేసిన వాడు వ్యాస మహర్షి మహానుభావుడు. ఎందుకంటే మనకు అన్ని మేడీజీలే, గట్టిగా రోజులు చేయగలిగిన స్థితి లేదు. అందులో కలియుగంలో చిత్తక్షోభ అంతా ఇంత కూడా ఉండదుట. మహా చిత్తం చెదరగొట్టడానికి కలియుగం అంత గొప్ప యుగం మరొకటి ఉండదు. అందుకు దానికి చిన్న చిన్న ఉపాయాలతో బాగు చేయాలని చెప్పాడు. అందుకే కలియుగంలో పుట్టడం అంత అదృష్టం మరొకటి లేదుట. ఎందుకంటే ఇంత ప్రతికూలమైన యుగంలో చిన్నపాటి సాధనతో మోక్షం పొందుకోవచ్చు. అందుకే కదండి పరీక్షిత్ మహారాజు కలి గురించి విని బాధ కలిగి ఇంత దుష్ట కలికాలాన్ని ఎందుకు పెట్టాలి కృష్ణుడు అన్నట్టు. అసలు ఎందరో కలికాలంలో పుట్టాలని కోరుకుంటారు తెలుసా అన్నాడట. ఎందుకంటే కలికి ఎన్నున్న ఒక్క సుగుణం ఉంది. ఏమిటి అంటే కేవలం విష్ణు సంకీర్తనతో తరించిపోగలిగినటువంటి యుగం కలియుగం, అదొక్కటి. కనుక ఒక్కొక్కసారి ధర్మ విషయాలు తెలిసి ఎంత భయం కలుగుతుందో కృష్ణుడున్నాడన్న ఒక్క అభయం మనకు కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు, మీ అందరినీ పాపనాశనం చేస్తానంటున్నాడు. ఆయన ఉంటే దేనికండి భయం? అందుకే పాషండ ప్రచురోలకి కృష్ణ ఏవ గతిర్మమ, అదొక్కడు చాలు. శ్రీకృష్ణ శరణం మమ. ఆ కృష్ణ పరమాత్మ ఒక్కడు చాలు మనకి. మన కోసం ఆ యుగాంతంలో పుట్టి ఆ యుగమంతా తానే అన్నంత పనిచేసి నిజంగా ఎవరి కోసం అవతరించావు? ద్వాపర యుగం కోసం అంటే కాదు, నేను ద్వాపర యుగాంత సంధి కలియుగారంభ వేళ అవతరించాను, కలియుగం కోసమే అవతరించాను అన్నట్ట. అందులో కలియుగ మానవులు నల్లని దేవతలను ఆరాధించడం మంచిదన్నారు. ఇది చెప్పానని రేపటి నుంచి తెల్లని దేవతను ఎర్ర దేవతల మీద మళ్ళీ ఇంకోటి పెంచుకోవద్దు. నల్లని దేవతలను ఆరాధించడం చాలా మంచిదిట. అందుకు 2 నల్లని దేవతలు ఉన్నారు, వాళ్ళిద్దరిని ఆరాధించాడన్నారు రామకృష్ణ పరమహంస. కనుకనే ఈ నల్లని వాళ్ళల్లోకి వెళితే మరి ఏమీ కనబడినివ్వరండి, ఇంక దేని మీద దృష్టి పెట్టనివ్వరు, లాగేస్తారు. ఆ నల్లని వాళ్ళు ఇద్దరు, ఒకరు అన్న ఒకరు చెల్లి, లేదా తమ్ముడు అక్క అనుకోండి, ఏమనుకోండి, వాళ్ళు మాత్రం ఒకేసారి వచ్చారు కనుక బాధ లేదు. ఒక నల్లావిడ కాళి, ఒక నల్లాయన కాలుడు. కాలోస్మి లోకక్షయకృతి ప్రవృద్ధో, మహాకాలస్వరూపుడు. కృష్ణుడు అంటే ఆడుకుంటున్నట్టు అమాయకంగా కనబడ్డాడు కానీ మహాకాలంలో ప్రతిదీ సుఖము దుఃఖము అన్నీ ఉన్నా ఒక ఆటలాగా ఆడేశాడు మహానుభావుడు. అందుకే ఆయనతో ఆడుకునేవాడు జీవితంలో ప్రతిదాన్ని ఆటలాగే ఆడేస్తాడు, అవలీలగా. వాడికి ఎప్పుడు ఆటే కానీ కృష్ణుడితో ఆడుకోవాలి, ఆటలాడే స్వామితో. అందుకే ఆ కృష్ణ పరమాత్మని ఇక్కడ ఎంత అద్భుతంగా స్తుతిస్తున్నాడో చూడండి గరుడ పురాణంలో. ఆ గరుత్మంతుడు పరమానందంగా చెప్తున్నాడు, విష్ణువే చెప్తున్నాడు తన స్వరూపమైన కృష్ణుడి గురించి ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి. మొట్టమొదట
యోగాయ యోగపతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. ఇది చెప్తున్నాడు. ఈ మంత్రాన్ని నేను తనివి తీరా మరోసారి అంటున్నా. యోగాయ యోగపతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. యోగాయ యోగపతయే యోగేశ్వరాయ ఆయ నమో నమః. కృష్ణావతారం యోగావతారం. అందుకే యోగతత్వం అంతా చూపించాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుత్తర. యోగేశ్వరేశ్వర రెండవ చూపిస్తున్నాడు. ఈ మంత్రంతోనూ స్వామికి ఆవాహన ధ్యానాదులు మొదటి 4 ఉపచారములు చేసుకోవచ్చు. తర్వాత యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. ఇందాక చెప్పిన యోగలో యోగ తీసి యజ్ఞ పెట్టండి, అక్కడక్కడ సరిపోతుంది. మంత్రం చాలా చిన్నదండి. యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. ఇది చెప్పి స్నానాదులు ఇత్యాదులు చేయమన్నాడు. దాని తర్వాత ఉపచారాలు విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రంతో తర్వాత ఉపచారములు చేయాలి. ఆ తర్వాత చేయవలసినది సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే సర్వసంభవాయ గోవిందాయ నమో నమః. ఇది చిట్ట చివరిగా 4వ మంత్రంగా చెప్పబడుతున్నది. శ్రీ యోగాయ యోగపతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. శ్రీ యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. శ్రీ విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. శ్రీ సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే సర్వసంభవాయ గోవిందాయ నమో నమః. తర్వాత నామ సంకీర్తన చేయమని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే కృష్ణావతారం సౌలభ్యావతారం. నువ్వు ఎలా పట్టుకో తరించిపోతావు, అదొక్కటే ఆయన దగ్గర ఉన్న విశేషం. నువ్వు ఎలా పట్టుకో తరింపజేస్తాడు ఆయన. అందుకు ఆ కృష్ణుడు పట్టున్నదే, కృష్ణ అంటేనే లాక్కునేవాడండి, లాగేస్తాడు ఆయన, సందేహం లేదు. కర్షతీతి కృష్ణ. అందుకు కృష్ణుని నామములన్నీ కూడా దివ్యములైన మంత్రమయములు. ఇంతవరకు గోవిందనామాన్ని పలుమార్లు 4 గోవింద కామన్గా ఉంది, పరిశీలించండి. అది గోవిందావతారం. అలాగే కృష్ణ నామములన్నీ స్మరించమన్నాడు ఇక్కడ. విష్ణు సహస్రనామం చాలు, ఎందుకంటే విష్ణు సహస్రనామములన్నీ కృష్ణునివే అని భీష్ముడి అభిప్రాయం. అందుకే దీనికి ఎవరయ్యా దేవుడు అంటే భగవాన్ దేవకీసుత అన్నాడు అక్కడ. అందుకే ఆయన దృష్టిలో దేవకీసుతుడే దానికి దేవుడు. మన శ్రీమన్నారాయణో దేవత అని తర్వాత అన్నా, భీష్ముడు మాత్రం ఏమన్నాడు? వేదవ్యాసో మహామునికి చందోనిష్ఠు తథాదేవో భగవాన్ దేవకీసుత అన్నాడు కదా. కనుక 1000 నామాలు కృష్ణునివే అని చేసుకోవచ్చు ఈ రోజున విశేషంగా. తర్వాత అంతా చేసి స్వామి ముందు పండు పెట్టి ఒక ఫలాన్ని పెట్టి నమస్కరించమని అడుగుతున్నారు. మనందరం ఇప్పుడు కృష్ణస్వామికి పూజ చేసాం కనుక మన మనఫలాన్ని స్వామి ముందు పెట్టి, మన కర్మఫలాల్ని స్వామి ముందు పెట్టి అందాం. ఈ స్తోత్రం అంతా ఒక్కసారి చదువుకుంటే అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం అధోక్షజం జగద్బీజం సర్గస్థిత్యంతకారణం అనాదినిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం నారాయణం చతుర్బాహుం శంఖచక్రగదాధరం పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం శ్రీవత్సాంకం జగద్ధామ శ్రీపతిం శ్రీధరిం హరిం యం దేవం దేవకీ దేవీ వసుదేవాదీజనత్ భౌమస్య బ్రహ్మణో గుప్తై తస్మై బ్రహ్మాత్మనే. భారతంలో భీష్మస్తవరాజంలో ఇదే శ్లోకం చెప్పారు. ఎందుకంటే అది ఇది వ్యాసుడే రాశాడు కనుక పనికొచ్చేది అక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు. అంతా చేసి నామస్మరణ అయింది కదా. స్వామి ముందు అడగవలసిన విశేషం చెప్తున్నాడు. త్రాహిమాం దేవదేవేశ హరే సంసార సాగరాత్
త్రాహి మాం సర్వ పాపఘ్న దుఃఖ శోకార్ణవాత్ ప్రభో. దేవకీ నందన శ్రీశ హరే సంసార సాగరాత్ దుర్వృత్తాస్త్రాయసే విష్ణు ఏ స్మరంతి సకృత్. సకృత్ ఒక్కొక్కసారి తలంచుకుంటే చాలయ్యా, దుష్కృతాల నుంచి దాటిస్తావు నువ్వు అని స్వామిని నమస్కరించి త్రాహి శాంతిరస్తు శివంచాస్తు ధన విక్షాతి రాజ్యభాక్. అది ఇందులో